అందరికి వందనాలు. అమ్మ వాయిస్ ఓకేనా? వాయిస్ క్రీస్తునామాన మరొకసారి అందరికీ నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళా కొన్ని వారాల తర్వాత ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా మరలా మనందరూ కూడుకోవడం చాలా ఆనందకరం. ఈరోజు నెహెమ్యా గ్రంథాన్ని గురించి కొన్ని విషయాలు అవుట్లైన్ మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరికీ వందనాలు. మరి చరిత్రలోనికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్య భాగాలకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలందరితో తండ్రి ఈ విధంగా కూడుకుని నెహెమ్యా గ్రంథాన్ని గురించిన కొన్ని విషయాలు తండ్రి మా జీవితాలకి ఏవైతే మాటలు అవసరమో, అలాగే తండ్రి బైబిల్ అనే ఈ మహాపుస్తకంలో తండ్రి చాలా చరిత్ర దాగి ఉంది తండ్రి. ఈ చరిత్రలో నెహెమ్యా గారి పాత్ర ఎటువంటి పాత్రో, ఆ పాత్ర యొక్క జీవితంలో తండ్రి మీరు ఏ విధంగా తన జీవితాన్ని మీ కొరకు ఉపయోగించుకున్నారో కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా తండ్రి మీరే మాకు సహాయం దయచేయండి. చెబుతున్న మాటలు తండ్రి నిర్లక్ష్య పెట్టకుండా నెహెమ్యా గారు తన జీవితంలో ఏ విధంగా ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్ళాడో, తన భక్తి జీవితాన్ని ఎలా కనపరుచుకున్నాడో మీ పిల్లలందరికీ తండ్రి వింటున్నప్పుడు తండ్రి వారికి తండ్రి పరిశుద్ధాత్మిక సహాయం దయచింది. నాకును కూడా తండ్రి పరిశుద్ధాత్మిక సహాయం దయచేసి వింటున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుపోకుండా మా హృదయాల్లో ఫదిలిపరుచుకునే విధంగా ఉండడానికి మీరే మాకు సహాయం దయచేస్తారని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకునిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చేరువచ్చిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తుని మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాత్రి నెహెమ్యా గ్రంథాన్ని గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా త్వరగానే మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. నెహెమ్యా గ్రంథం ఏదైతుందో నెహెమ్యా గ్రంథంలో కొన్ని విషయాలు మనకు తెలియాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గడిచినటువంటి ముందటి వారాల్లో మనం దానియేలు గ్రంథాన్ని వ్రాయించాం. ఈ దానియేలు గ్రంథం ఏదైతుందో దానియేలు గ్రంథంలో కొన్ని విషయాలు మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి రాజుల యొక్క పరిపాలన, ఈ రాజుల యొక్క పరిపాలనలో 4 రాజ్యాలు వస్తాయని, 4వ రాజ్యాల గురించిన ప్రస్తావన ప్రపంచంలో జరగబోతున్న చరిత్ర దానియేలు గారు మనకి చాలా విధాలుగా మనతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన విధానంలో మొదటిసారిగానే జరిగినటువంటి చరిత్రలో నెబుకద్నెజరు పరిపాలన అనగా బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం ఎప్పుడైతే కుప్పగూలిపోయిందో ఆ తర్వాత మాదీయులు పార్శీకులు వచ్చారు. ఈ మాదీయులు పార్శీకులు వస్తున్న టైంలో ఈ మాదీయ పార్శిక రాజ్యం ఏది, ఈ మాదీయ పార్శిక రాజ్యం దేవునికి భయభక్తులతో చూపించిన సామ్రాజ్యం ఇది. దేవుని పట్ల కొంచెం చెప్పచ్చు కానండి, దేవుడి పట్ల కొంచెం ప్రేమతత్వం చూపించింది. భక్తులని ఎవరిని కూడా హింసించకుండా ఆ బబులోను రాజ్యం ఏదైతే ఉందో ఆ బబులోను రాజ్యం యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పడగొట్టిందో మరలా దాన్ని తిరిగి కట్టించడానికి ఒప్పుకున్న సామ్రాజ్యమే మాదీయ పారసిక రాజ్యం. ఆనాటి కాలంలో మాదీయ పారసిక రాజ్యం పరిపాలన కొనసాగుతున్న టైంలో కోరేషు అనే మహారాజు ఇశ్రాయేలులో ఉన్నటువంటి యోదాయ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించడానికి ఆయన ఒక సంతకం పెట్టాడు. ఇదిగో ఎక్కడైతే చెరలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారో, చెరలోనికి కాదు భూదిగంతాల వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మరలా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడుకుని మరలా మీరందరూ కూడా మీ దేవునికి ఆలయం కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన రాజు కోరేషు. ఆ కోరేషు పరిపాలన కొనసాగుతున్న టైంలో
కొన్ని కొంతమంది దేవుని ఆలయం కడుతున్నప్పుడు కొంతమంది హేళన చేశారు. కొన్ని చరిత్రే జరిగింది. ఆ చరిత్ర అంతా మనకి ఎజ్రా గ్రంథంలో దొరుకుద్ది. ఆ ఎజ్రా గ్రంథాన్ని కొంచెం మనందరికి తెలిస్తే, ఆ ఎజ్రా గ్రంథాన్ని అంటే ఎజ్రా గ్రంథం పెట్టాలనుకున్నాం. కానీ అందులో వంశావళి చరిత్ర ఎక్కువుంది. ఈ వంశావళి చరిత్ర ఎక్కువుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది మనకి తక్కువగా ఉంటుందని, ఆ వంశావళి చరిత్ర గురించి మాత్రమే ఎజ్రా గ్రంథాన్ని పోస్ట్‌పోన్ చేసి నెహెమ్యా గ్రంథానికొచ్చాం. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో కొన్ని ఆధ్యాత్మిక విషయాలున్నాయి. కొన్ని చరిత్రతో ముడిపడిన విషయాలున్నాయి. కాబట్టి కొంచెం లోతుగా మనం ఈరోజు రాత్రి కాల సమయంలో ధ్యానించుకునే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా విందాం. చరిత్రలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. నెహెమ్యా. నెహెమ్యా అనే గ్రంథం ఏదైతే ఉందో, ఈ నెహెమ్యా గారు ఈ గ్రంథాన్ని రాసే టైంలో ఇంచుమించు క్రీస్తు పూర్వం 445వ శతాబ్దంలో రాయబడడం జరిగింది. చాలామంది చరిత్రకారు 440 సంవత్సరాలు క్రీస్తు పూర్వం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు బైబిల్ ఓపెన్ చేద్దాం. అందరూ కూడా గడిచిన కొన్ని వారాల క్రితం మనం రోజు మాట్లాడుకుంటున్నాం. మీరు కూడా ఏం చేయాలంటే, మీరు చదువుతున్నారో చదవట్లేదో నాకు తెలియాలంటే ఏం చేయాలి? చాట్ బాక్స్‌లో మీరు రిఫరెన్స్‌లు పెట్టండి నాకు. అంటే రిఫరెన్స్‌తో పాటు ఈ సెంటెన్స్‌ని కూడా రాయడం చేయండి. కాపీ పేస్ట్ చేయండి తెలుగు బైబిల్‌లోకెళ్ళి. ఓకేనా? అందరూ కూడా మరొకసారి చరిత్రలోకి వెళ్దామా? ఓకే. మొదటి అధ్యాయంలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే, నెహెమ్యా గారి తండ్రి పేరుతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెహెమ్యా గారి తండ్రి ఎవరంటే హకల్యా. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు అనగానే పనులు. మిమ్మల్ని అడుగుతున్నా ఒక విషయం. నెహెమ్యా గారు ఏమన్నా ఒక ప్రాఫిటా? నెహెమ్యా గారు ఏమైనా ఒక యాజకుడా? నెహెమ్యా గారు ఏమైనా ఒక సేవకుడా అంటే మిమ్మల్ని అడుగుతున్నా, సేవకుడు కాదు. తర్వాత నెహెమ్యా గారు ఏమి ప్రాఫిట్ కాదు. నెహెమ్యా గారు ఏమి దేవుని యొక్క పరిచారకుడు కూడా కాదు. కానీ ఆయన ఒక ప్రార్థన పరుడు. ఆయన దేవుడు పట్ల చాలా అమితమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తి. జాగ్రత్తగా ఈ నెహెమ్యా గారి తండ్రి ఎవరైతున్నారో, తండ్రి తన కొడుకుని చాలా భయభక్తులతో పెంచాడు. నేను చెప్తున్నానండి, చాలా విషయాల్లో నేడున్న జనరేషన్‌కి ఆనాడు ఉన్న జనరేషన్‌కి చాలా తేడా. ఎందుకంటే ఆనాటి కాలంలో పరిపూర్ణంగా వాక్యం తెలియకపోయినా మోషే గారి ధర్మశాస్త్రం ప్రకారం పిల్లల్ని సరైన క్రమంలో వారి తల్లిదండ్రులు పెంచారు. మరి నేడున్న కాలంలో మనకి పరిపూర్ణంగా వాక్యం వచ్చిన 66 పుస్తకాలు మన దగ్గర ఉన్నా కానీ, ఈ టెక్నాలజీలో కూడా మొబైల్ మన దగ్గర ఉన్న పిల్లల్ని మనం సరైన క్రమంలో పెంచలేకపోతున్నాం. ఎందుకంటే నెట్‌కి అలవాటు పడిపోయి, దేవునికి దూరంగా వెళ్ళిపోయి లోకంలో బతికేటువంటి చర్యలు ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పుడున్న జనరేషన్‌లో. నా సాటి క్రైస్తవులకి ఓపెన్‌గా చెప్తున్నానండి. క్రీస్తు గురించి చెప్పమంటే మన పిల్లలు క్రీస్తు గురించి చెప్పరు కానీ, సినిమా ఫీల్డ్‌లో ఉన్న వారి గురించి చెప్పరా అంటే కుంభాలు కింద చెప్తారు. లోకల్‌లో ఉన్న దాని గురించి ఏదైనా చెప్పండిరా అంటే మన పిల్లలైన స్టూడెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, చిన్న పిల్లలు స్కూల్‌కెళ్ళిన నుంచి కాలేజ్ లైఫ్ వరకు వారిని బైబిల్ గురించిన ఒక విషయం అడగని మిమ్మల్ని అడుగుతున్నా, ఎవ్వరు కూడా చెప్పరు. పిల్లలు ఎవరు కూడా బైబిల్ గురించిన విషయాలు చెప్పమంటే ఎవ్వరు చెప్పరు. కానీ దేని గురించి ఎక్కువ చెప్పమంటారంటే, ట్రెండింగ్‌లో ఏ న్యూస్ అయితే జరుగుతుందో వాటి గురించి చెప్తారంటే దాని అర్థం ఏంటంటే, మనము మన పిల్లల్ని సరైన క్రమంలో పెంచట్లే. కాబట్టి ఈ నెహెమ్యా గారు ఎవరైతే నెహెమ్యా గారు తన తండ్రి భయభక్తుల్లో పెంచాడు. కష్టమైన, సుఖమైన, ఇరుకైన, ఇబ్బందైనా ఏదైనా కానీ ఆయన జీవితంలో ఒక అలవాటు ఉందంట, అదే ప్రార్థన. అంటే ఈ హకల్యా కుమారుడైన నెహెమ్యా గారి యొక్క చర్యలు కనబడుతున్నాయి. చర్యల గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది నాకు ఆన్సర్ పెట్టారు, గిన్నె అందించేవాడు. ఈయన రాజుగారికి గిన్నె అందించేవాడు. ఈయన గురించిన కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా విందాం. లోతుల్లోకి వెళ్ళే ప్రభావం చూడండి. ఒక అన్నగారు స్మార్ట్ ఫోన్ ప్రభావం వలన పిల్లలు లోకల్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నిజమే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పిల్లలు కూడా భోజనం చేయాలంటే పక్కన సెల్ లేకపోతే కష్టం. కాబట్టి మన తల్లిదండ్రులు ఏం చెప్తున్నాను, నేను కూడా ఓపెన్ చెప్తున్నా, తల్లిదండ్రులుగా ఉన్న మన పిల్లల్ని ఎప్పుడైతే సరైన క్రమంలో వాక్యానుసారంగా పెంచుతామో,
వారికి ప్రార్థనా జీవితాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేస్తామో, ఆయన అంటాడు కదండీ, "మొక్కై వంగినది మానయ్యక వంగుతదా" అని. అంటే పిల్లలకి మనం మొక్కగా ఉన్నప్పుడు వారికి ఏం నేర్పించాలంటే భయభక్తులు నేర్పించాలి. మనం ఎప్పుడైతే వారికి భయభక్తులు నేర్పిస్తామో, ఆనాటి కాలంలో ఎలాగైతే నెహమ్యా గారు కనబడుతున్నారో, ఈనాటి కాలంలో కూడా నెహమ్యా లాంటి వారు చాలామంది లేవనెత్తాలంటే ముందు ఎవరు కరెక్ట్‌గా ఉంటే మనం సరైన క్రమంలో మనల్ని పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే. చదువుదాం. హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే, పార్శిక దేశపు రాజులు ఎవరైతే ఉన్నారో, పార్శిక దేశపు రాజులు పరిపాలన ఎక్కడ స్టార్ట్ చేసేవారంటే షూషాను కోటలో చేసేవారు. అంటే కోరేష్ మహారాజు కావచ్చు, దర్యావేష్ కావచ్చు, ఇంకా చరిత్రలో మన తర్వాత అర్థహశస్త రాజు కావచ్చు, అహష్వరోష్ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్శిక దేశానికి సంబంధించిన రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ రాజులందరూ కూడా ఎక్కడ పరిపాలన స్టార్ట్ చేసేవారంటే షూషాను కోటలో చేసేవారు. మనం ముందటి రాజు ఎవరైతే ఉన్నారో నెబుకద్నెజరు పరిపాలనలో వాళ్ళు బబులోను రాజ్యము, బబులోను అనే దేశంలో పరిపాలన అక్కడి నుంచి చేసేవారు రాజ్యపాలన. ఈ పార్శిక దేశానికి సంబంధించిన రాజు ఎవరైతే ఉన్నారో, ఈ రాజు ఎక్కడ ఉండేవాడంటే షూషాను కోటలో ఉండేవాడట. ఈ షూషాను కోటలో ఎవరు ఉన్నారు? నెహమ్యా గారు ఉన్నారు. అందరూ కూడా జాగ్రత్తగా, మీరందరూ కూడా శ్రద్ధగా వింటే త్వరగానే కొన్ని అధ్యాయాలు మనం వివరించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఉందాం. ఈ సందర్భంలో ఏదవుతుందో అంటే మొదటి అధ్యాయం మనకు నేర్పిస్తున్న పాఠాల్లో ఒక సంవత్సరాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఏ సంవత్సరం? 20వ సంవత్సరంలో కిస్లేపు అనే మాసమున నేను షూషాను కోటలో ఉండగా. ఈ 20వ సంవత్సరం అనగానే అర్థహశస్త అనే రాజు పరిపాలన స్టార్టింగ్లో. అర్థహశస్త రాజు అనే రాజు పార్శిక దేశానికి సంబంధించిన రాజు. మాదీయులు, పార్శికులు వీళ్ళిద్దరూ కూడా రాజ్య పరిపాలన కొనసాగుతున్న టైంలో పార్శిక దేశానికి రాజున్నాడు, మాదీయ దేశానికి కూడా రాజున్నాడు. ఈ నెహమ్యా గారి గ్రంథంలో ఏదైతుందో, ఈ నెహమ్యా గారి గ్రంథంలో ఈ నెహమ్యా గారు ఎవరి కింద ఉన్నాడంటే పార్శిక దేశానికి సంబంధించిన రాజు కింద ఉన్నాడు. ఈ పార్శిక దేశానికి సంబంధించిన రాజు ఎవరు ఆ టైంలో అంటే అర్థహశస్త. ఈ అర్థహశస్త అనే రాజు 20వ సంవత్సరంలో పరిపాలన సాగుతూ ఉన్న టైంలో కిస్లేపు అనే నెల వచ్చే సమయాన్ని, అంటే మరలా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎలాగైతే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ ఎలాగైతే నెలలు ఉన్నాయో, ఈ నెలలు గ్రిగోరియన్ క్యాలెండర్ అంటాం. వీళ్ళకి యూదులకి కూడా క్యాలెండర్ ఉంది. ఆ యూదుల క్యాలెండర్ ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి లాంటి క్యాలెండర్ కాదు. మన క్యాలెండర్‌లో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలాగైతే ఉన్నావో, మరలా మీకు ఒక చిన్న క్వెషన్ వేసి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మీ అందరికి గుర్తుందో గుర్తులేదు తెలియదు కానీ, నాకు తెలిసినటువంటి ఒక విషయాన్ని మీకు చెప్తున్నా. నెల అనగానే ఆ హెబ్రీ క్యాలెండర్ ఎవరైతే ఉన్నారో, అంటే హెబ్రీ క్యాలెండర్ అంటే యూదుల క్యాలెండర్‌కిని మన గ్రిగోరియన్ క్యాలెండర్‌కి చాలా వ్యత్యాసం ఉంది. పస్కా పండుగ మీకు ఐడియా ఉందా? పస్కా పండుగ ఏ సమయాల్లో యూదులు ఆచరిస్తారు? ఏమన్నా తెలుసా? ఒకసారి ఎవరైనా నాకు ఆన్సర్ చెప్పండి. పస్కా పండుగ అనేది యూదులు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏ మాసమున చేయాలని దేవుడు చెప్పాడు? యెహోవా దేవుడు. నేను రెఫరెన్స్ ఏం చెప్పనండి ఒకవేళ. అంటే కొంచెం మీకు అర్థం అవ్వడానికి మాత్రమే నేను అడుగుతున్నా. అంటే వాళ్ళ క్యాలెండర్‌కి మన క్యాలెండర్‌కి ఉన్న వ్యత్యాసం. త్వరగా మొదటి మాసం అంటే థ్యాంక్ యూ అక్క. చూడండి, ఒకసారి నేను చదువుతున్నాను, ఒకసారి రెఫరెన్స్ ఇస్తున్నాను. మీరు ఆ రెఫరెన్స్ చూసుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయండి. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి మనకి ఏం కనబడుతుందంటే 2వ వచనంలో, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబ లెక్కములు చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లను, మేక పిల్లను ప్రతి ఇంటికి వీటన్నిటి గురించి మాట్లాడుతూ 14వ దినం వరకు దాన్ని ఆచరించాలి. ఇది పస్కా బలి అనేది 11, 12లో మనకు కనబడుతుంది. అంటే 12వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే,
11, 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి బాగా చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో మనకేం కనపడ పస్కా బలి గురించిన విషయాలు కనబడతాయి. ఇప్పుడు ఈ పస్కా బలి విషయం ఏదైతుందో ఈ పస్కా బలి ఏదైతుందో ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలో జరగాలి. మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు యేసు ప్రభువారిని కూడా ఏ సమయంలో ఆయన సిలువేసి చంపేశారు చెప్పండి? యేసు ప్రభువారిని కూడా ఏ సమయంలో ఏ నెలలో ఆయన సిలువేసి చంపేశారు అంటే పస్కా బలి రోజు. మిమ్మల్ని అడుగుతున్నా, ఈ పస్కా బలి ఏదైతే ఉందో ఈ పస్కా బలి అనేది ఎప్పుడు చేశారు వాళ్ళు? పస్కా బలి అందరికి అర్థమవుతుందని నేను చెప్పింది? అందరు త్వరగా కొంచెం నా కామెంట్స్ త్వరగా పెడితే నేను కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తాను. యేసు ప్రభువారిని కూడా ఏ మాసంలో ఏ పండగ సమయంలో ఆయన సిలువేశారు? అక్కడ ఉన్నటువంటి యూదులు అనగానే ఏ సమయంలో సిలువేశారు యేసు ప్రభువారిని? ఏ పండగకి యేసు ప్రభువారిని సిలువేసి చంపేశారు? ఈ నెలలోనే. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలో యేసు ప్రభువారిని పస్కా బలి రోజు నాడు సిలువేశారు. మిమ్మల్ని అడుగుతున్నా, మనకి సిలువ వేసిన రోజు నాడిని మన ఈ క్యాలెండర్ ప్రకారం, మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏ రోజున అంటే ఏ నెలలో మనకి మెన్షన్ చేస్తారంటే ఇంచుమించు మార్చ్, ఏప్రిల్. అర్థమవుతుందండి? అంటే ఏప్రిల్ అనే మాసం ఏదైతే ఉందో ఏప్రిల్ అనే నెలల్లో మనం ఎక్కువగా ఈస్టర్ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే గుడ్ ఫ్రైడే అనగానే మనకి ఏం అర్థమవుతుందంటే మనకి గుడ్ ఫ్రైడే 3వ నెలలో లేదా 4వ నెలలో వస్తుంది. అంటే మార్చి, ఏప్రిల్ మధ్యలోకి వస్తుంది. అలాగే వాళ్ళకి క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఇంచుమించు 3 నెలల గ్యాప్ అనమాట. హెబ్రీ క్యాలెండర్‌కిని, జూస్ క్యాలెండర్‌కి. అందరికి అర్థమవుతుందండి? అందరికి అర్థమైందా? మీరు ఓకే అని చెప్తే ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తా. అందరికి అర్థమవుతుంది నెలల గురించిన విషయాలు. వాళ్ళ హెబ్రీ క్యాలెండర్‌కిని, మన క్యాలెండర్‌కి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం ఏదైతే ఉందో ఈ వ్యత్యాసంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ క్యాలెండర్‌కి, మన క్యాలెండర్‌కి పొంతన లేదు. వాళ్ళకి మొదటి నెల అయితే మనకి ఏప్రిల్ నెలలో వస్తుంది. కాబట్టి ఈ పస్కా పండుగ గురించిన విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే నెహమ్యా గారు రాజుగారు కోట దగ్గర ఉన్నాడట. ఈ నెహమ్యా గారు రాజు కోట దగ్గర ఉండగా కొంతమంది ఏం చేశారంటే నా సహోదరులో హనానీయుడు అని ఒకడును యూదులలో కొందరు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? నెహమ్యా గారి దగ్గరకు వచ్చారు. నెహమ్యా గారి దగ్గరకు వచ్చి చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా. అంటే ఎవరైతే చెరలోనికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అంటే చూడండి, దానియేలు గారిని, షద్రక్ గారిని, మెషక్ గారిని, అబేద్నెగో గారిని ఎలాగైతే చెరలోనికి తీసుకెళ్ళిపోయి బబులోను సామ్రాజ్యంలో ఎలాగైతే బందీలుగా ఉంచుకున్నారో, ఇంకా చాలామంది ఇశ్రాయేలు ప్రజలను బందీలుగా ఉంచుకున్నారో వారిని గూర్చి, మరలా కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారంటే ప్రపంచమంతా పారిపోయారు. అయ్యో మేము ఎలాగ వీళ్ళకి చెరలోనికి పోతామని భయపడి కొంతమంది ఏం చేశారంటే చెరలో నుంచి బయటికి వెళ్ళిపోయి, అంటే చెరలోనికి వెళ్ళిపోయిన వారు కొంతమంది ఉంటే చెరలోనికి పోకుండా మేము వీరికి దాసులుగా కాకూడదు అని పారిపోయిన కొంతమంది జనాంగం ఉన్నారట. వీళ్ళందరిని గూర్చిన విషయాలు నెహమ్యా గారు వారితో మాట్లాడుతున్నారు. హనానీయుడను ఒకడున్నాడట. హనానీయుడు అని ఒకడును యూదులలో కొందరు వచ్చినప్పుడు వారిని అడిగాడు. చెరపట్టిన వారిని గురించి, తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడిగితే వారు ఆన్సర్ ఏమిచ్చారు? చెరపట్టబడిన వారిలో, శేషించిన వారిలో ఆ దేశంలో బహుగా శ్రమను పొందుచు ఉన్నారు, నిందను పొందుచున్నారు. అంటే యెరూషలేములో చాలామంది ఉన్నారు. ఈ దేశంలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. అంటే యెరూషలేముకి ప్రాకారం అనేది ఒకటి ఉండాలి, ఒక గోడ. అంటే నెహమ్యా గారిని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటే, మనం ముక్కుసూటికి చెప్పాలంటే నెహమ్యా గారిని ఎందుకు ఎంచుకున్నాడంటే యెరూషలేము అనే ప్రాంతానికి ఒక నిర్మాణం అనేది చాలా అవసరం. అదే గోడ.
ఈ గోడ గురించిన విషయాలు గురించి నెహమ్యా గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే ప్రాకారపు గుమ్మాలన్నీ పడద్రోయబడ్డాయి. ఎందుకు? నెబుకద్నెజర్ రాజు ఈ బబులోను రాజ్యం ఏదైతుందో ఈ బబులోను రాజ్యం వచ్చిన తర్వాత బంగారు దేవాలయంతో పాటు ప్రాకార గుడారాలు కూడా పడగొట్టేశాడు. ఆ ప్రాకారాల గూర్చి చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నట్టు వాళ్ళు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడి ఉన్నది. దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అంటే యెరూషలేము యొక్క గుమ్మములు, తర్వాత ప్రాకారాలేమో పడద్రోయబడ్డాయి. గోడలు అంటే చుట్టూ ఉన్న వాల్ కాంపౌండ్ పడగొట్టేశారు. 2 గుమ్మాలు ఏవైతే ఉన్నావో యెరూషలేముకు సంబంధించిన గుమ్మములు ఏవైతే ఉన్నావో ముఖద్వార గుమ్మాలు ఏవైతే ఉన్నావో ఆ గుమ్మాలని అగ్ని చేత కాల్చేశారని వీళ్ళొచ్చి చెప్పారటండి. ఎవరితోటి? నెహమ్యా గారితోటి. ఎప్పుడైతే నెహమ్యా గారితో చెప్పారో, ఈ నెహమ్యా గారితో చెప్పేసిన తర్వాత నెహమ్యా గారు ఏం చేశారంట, ఈ మాటలు ఎప్పుడైతే విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడంటండి. అంటే నెహమ్యా గారు ఎందుకు ఏడ్చారు? ఉస్పోగా ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడంటే, అయ్యో యెరూషలేములో ఉన్న ప్రాకారాలు అంటే యెరూషలేములో ఉన్న గోడలు బద్దలాసిపోయాయని అని ఏడ్చాడట. మిమ్మల్ని అడుగుతున్నానండి, సాటి క్రైస్తవుడిని హింసిస్తుంటే మనం ఎప్పుడైనా ఆయన గురించిన ప్రార్థన చేశామా? ఒక సాటి క్రైస్తవుడికి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఒక సాటి క్రైస్తవుడే మనల్ని బ్రదర్ నాకు ఈ విధంగా ఉంది, మీరు ప్రార్థన చేయాలి. బ్రదర్ నాకు ఈ విధంగా ఒక శోధన ఉంది, ఆ శోధన గురించి మీరు ప్రార్థన చేయాలన్నా చేస్తాడండి అంటాం. కానీ ఆ శోధన గురించి ఎప్పుడైనా మనం ప్రార్థన చేశామా? చేయలేదు. ఎందుకంటే మనకి అది పట్టదు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితంలో లేం కాబట్టి. కానీ ఈయన అంటున్నాడు, ఎంత విచిత్రంగా ఉందంటే, ఆ గుమ్మాలు అగ్ని చేత కాల్చబడను అని చెప్పగానే ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడంటండి. ఎందుకు? అయ్యో ప్రభువా, ఆ యెరూషలేము ప్రాంతం ఏదో సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం ఉంది. ఆ ప్రాంతంలో కొన్ని నగరాలను కట్టించాడు సొలొమోను. ఆ ప్రాకార గోడలు కట్టించాడు, గుమ్మాలు కట్టించాడు. అయ్యో నా దేశమేటి, నా ప్రాంతం ఏటి ఇలాగైపోయింది అనేసి ఆయన గుండెల్లో మనోవేదన కలిగి ఎంతో భారంతో ఏడ్చాడటండి. మరి మీరు ఎంతమంది ఏడ్చారో నాకైతే తెలియదు. కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మణిపూర్ విషయంలో చూడండి, మన మణిపూర్ విషయంలో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని చాలామంది అక్కడ ఉన్నటువంటి వారు హింసించారు, నిందించారు, చాలా బాధలు గురిచేశారు. అక్కడికి వెళ్తున్న మన క్రైస్తవులను కూడా ఏం చేశారు చెప్పండి? అక్కడ ఉన్నట్టు మన క్రైస్తవులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని కూడా లోపల రానివ్వకుండా షెల్టర్ ఇవ్వలేదు. మిమ్మల్ని అడుగుతున్నా, మణిపూర్ విషయంలో ఎంతమంది ప్రార్థన చేశారండి? ప్రభువా ఏంటి ఇలాగైపోయిందనే పరిస్థితి అని. ఎప్పుడైనా మన మణిపూర్ గురించిన విషయాల గురించి ప్రార్థన చేశామా? ఒక సాటి క్రైస్తవుడు సువార్తను ప్రకటిస్తుంటే వీధిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే ఆ వీధుల్లో చాలామంది కొంతమంది అడ్డగించి వారిని కొడుతున్నప్పుడు, అరే ఈయన బాగా కొట్టారులే అని సంబరాలు పడుతున్నామా? అరే అతను ఎందుకు కొట్టారనేసి ఎప్పుడైనా మనం విజ్ఞాపన చేసామా? ప్రభువా క్షమించు, ప్రభువా వారి మనసు తెరుచు, ప్రభువా అతని మీద నిందలేశారే ఆ నిందలు వేసిన వారిని ప్రభువా నువ్వు క్షమించి వారిని వైపు తిప్పుమని ఎప్పుడైనా మనం విజ్ఞాపన చేసామండి దేవునికి? నెహమ్యా గారు మనం నేర్పిస్తున్నారండి. అదిగో ఒక దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము పాడైపోయింది. ప్రపంచమంతా నా దేవుడు ఉన్నాడని తెలియాలంటే నా దేశాన్ని నేను కాపాడుకోవాలి. ఈ ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన నా యెరూషలేము ప్రాంతంలో ఈ యెరూషలేము ప్రాంతానికి దేవునికి నేను చూపించాలి అని ఈ విధమైనటువంటి గోల్ ఆయనకు ఉంది. నెహమ్యా గారికి ఆయనకున్నటువంటి ఆ తలాంపు మరలా ఏం జరుగుతుందంటే ఒకసారి మనం ప్రార్థన చేయాలి. దేవుని యెడల విజ్ఞాపన. అదే నెహమ్యా గారు అదే నేర్పిస్తున్నారు. కష్టాలు వచ్చినా, ఇరుకు వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా నా దేశం ఏమైపోతుంది అని మనం ప్రార్థన చేయాలంట. చూడండి ఎంత బాగా ప్రార్థన చేస్తాడు. 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి
నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నిజమే కదండి, నిబంధనను స్థిరపరుస్తాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను ఆయన ఎదుట ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే యెహోవా ఎదుట భయభక్తులు కలిగి ఆయన ఎడల ఆజ్ఞలు గైకుంటారో వారి చేత నిబంధన స్థిరపరుస్తాడు. మీకు గుర్తుందో గుర్తులేదు కానీ ఒక విషయం బట్టి ఆలోచన చేయండి. అబ్రహాము గారు ప్రార్థనా పరుడు, ఆయన కూడా విశ్వాస వీరుడు కాబట్టి ఆయనకు ఒక నిబంధన చేశాడు. ఇదిగో అబ్రహాం, నీ కుమారుని ఇసుక రేణువులంత చేస్తాను, నీ సంతానం ఇసుక రేణువులంత చేస్తానని చెప్పాడు. చేశాడో చేయలేదంటే ఒక నిబంధన స్థిరపరిచాడు. ఆ నిబంధన స్థిరపరిచాడు కాబట్టి వాళ్ళు అబ్రహాము గారు సంతానం ఏ రోజు సంతానాన్ని విస్తరించాడు, ఒక నిబంధన స్థిరపరిచాడు. మరలా ఆయన అంటున్నాడు, మరలా దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో నీ తల్లిదండ్రుల విశ్వాసం బట్టి నేను కాపాడాను, నీకు నిబంధన ఇస్తున్నా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అనే బానిసత్వంలో నుంచి కనాను భూభాగాన్ని తీసుకుని వెళ్తావు, ఇగో నీకు నిబంధన. చూడండి, వారికి దేవుడు ఏదైతే నిబంధన ఇచ్చాడు, నిబంధన ఎందుకు ఇచ్చాడు? వారు దేవుని ఎడల భయభక్తులు చూపించారు, వారు దేవుని ప్రేమను చూశారు, వారు దేవుని ఎడల ఎంతో కటాక్షించి ఆయన దేవుడే వారిని కటాక్షించే విధంగా ఒక నిబంధన స్థిరపరిచాడు. మరి మనం చేసేటువంటి ప్రార్థనలో ఒక నిబంధన మనకి ఎందుకు లేదు అంటే, మనం చేసేటువంటి ప్రార్థనలు కూడా ఎలా ఉండాలంటే, మన ప్రార్థన దేవుడు వింటే మనతో నేరుగా వచ్చి ఒక నిబంధన స్థిరపరచాలి. అంటే ప్రార్థన ఉందండి మన జీవితంలో. మనందరం కూర్చు నెహెమ్యా గ్రంథాన్ని వివరించమంటే ఇదేంటి ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి. ఎందుకంటే నెహెమ్యా గారు అంటే చాలా విలువలు నేర్పిస్తున్నారు. నెహెమ్యా గారు అంటే చాలా ప్రార్థన పరుడు. ప్రభువా, దేవా, నిన్నెవరైతే ప్రేమిస్తారో నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వాళ్ళని కటాక్షిస్తావు, వారితో నిబంధన స్థిరపరుచుతావు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులమైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. చూడండి, అంగీకరించుము. చూడండి, దానియేలు గారు కూడా ఇదే ప్రార్థన చేశారండి. వారి పాపముల గురించి, ఇశ్రాయేలు చేసిన పాపముల గురించి ఆయన ప్రార్థన చేశాడు. ఇదిగో ప్రభువా, దేవా, మా ఇశ్రాయేలు ప్రజలందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో నా నిబంధనను స్థిరపరచు. ఇదిగో ప్రభువా, నేను చేసిన ప్రార్థనలో ఇశ్రాయేలు అందరి పక్షం నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన విను. ఇదిగో ఇర్మియా గారికి ఇచ్చావే, ఒక మాట ఇచ్చావు, 70 సంవత్సరాల వరకు వాళ్ళు పరిపాలన ఇస్తారని చెప్పు. ఆ పరిపాలన అయిపోయింది ప్రభువా, ఇప్పటికైనా మా నిబంధనను తీసివేయక ఇశ్రాయేలు గోత్రములను వారిని నీ యెరూషలేము గోడను కట్టించు, నీ దేవాలయాన్ని కట్టించమని ఎలాగైతే ఆయన ప్రార్థన చేశాడో అలాగా మరలా ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నాడు. దానియేలు గారు ఎలాగైతే చేశారో అదే విజ్ఞాపన నెహెమ్యా గారు చేస్తున్నారు. చూడండి ఎంత బాగా చేస్తున్నాడు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుడు దోషం నేను ఒప్పుకొనుచున్నాను. అక్కడ ఎవరు ఒప్పుకున్నారు? దానియేలు గ్రంథంలో దానియేలు గారు ఒప్పుకున్నారు. దానియేలు గారు ఎలాగైతే ఒప్పుకున్నారో, ఇదిగో వారందరూ ఇశ్రాయేలు ప్రజలు చేసిన దోషం నేను ఒప్పుకుంటున్నా. చూడండి, ఆయన ఎలా ఒప్పుకున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చూడండి, ఇన్క్లూడింగ్ మీ, నేను కూడా పాపం చేశా. ఇదిగో నా తండ్రి కూడా పాపం చేశాడు, నా తండ్రితో పాటు ఇంటి వారందరూ కూడా మేము పాపము చేశామని ఒప్పుకున్నాడండి. ఇంకా ఇంత భక్తి జీవితంలో కొనసాగుతున్న నెహెమ్యా జీవితంలో కూడా పాపం చేసిన ఆయన ఒప్పుకుంటున్నాడు నెహెమ్యా గారు. మనం ఒక బిల్డప్ ఇచ్చేసి ఏదో భక్తి చూపించేసి నేనేం పాపం చేయలేదు, అది సరికాదు. దేవుడు ఎంతగా నెహెమ్యా గారితో మాట్లాడుతున్నా, నేను పాపము చేశాను, నా తండ్రి చేశాడు, నా తండ్రితో పాటు నా ఇంటి వారు కూడా పాపం చేస్తున్నాం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. తర్వాత చూడండి, త్వరగా చదువుకుందాం. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోసే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతేమి. అంటే ఆజ్ఞానుసారంగా బ్రతకలేదు కాబట్టే కదా ప్రభువా మాకు ఈ శిక్ష. మీకు గుర్తుందో గుర్తులేదో, సొలొమోను రాజు గారు కూడా ఈ దేవాలయం, బంగారు దేవాలయం ఓపెనింగ్ సెరమనీ చేస్తున్నప్పుడు
సొలొమోను గారు మోకరించి ప్రార్థన చేశాడు దేవుడికి. ప్రార్థన చేస్తున్న టైంలో సొలొమోను గారు తండ్రి అయిన దేవునికి సంభాషణ శైలి ఏదైతే ఉందో, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, సొలొమోను, ఈ బంగారు దేవాలయం దగ్గరికి ఎవరైతే వస్తారో వారి పాపముల గురించి ఒప్పుకుంటారో, వారు ఎప్పుడైతే ఒక బలిని ఇస్తారో వారి బలిని బట్టి వారు చేసిన ప్రార్థన నేను వింటాను. వారు పాపం చేసిన వారి పాపాన్ని నేను రద్దు చేస్తాను. మరొక విషయం ఏంటంటే, నీకు ఒక విషయం చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. ఏంటంటే, ఒకవేళ మీరు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వేరొక దేవుడి వైపు తిరిగినా వారిని ఏం చేస్తానంటే ఇతర రాజుల వైపు తిప్పేస్తాను, మిమ్మల్ని చెరలోనికి పంపించేస్తాను అని దేవుడు ముందుగానే సొలొమోను మహారాజుకి వార్నింగ్ ఇచ్చాడంట. ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చాడో, నిజంగా చెప్తున్నానండి, సొలొమోను రాజుకి అర్థమైన తర్వాత తరాలన్నిటికి అర్థమైంది. వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆయనకి అర్థమయ్యాయి. నెహెమ్యా గారికి ఏం అర్థమైందంటే, ప్రభువా నిన్ను మొక్కాల్సినటువంటి మేము, మీకు ప్రార్థన చేయాల్సినటువంటి మేము ఏం చేసామంటే ఇతర దేవతలకు పూజ చేసాం. అందుకే కదా దేవా, అందుకే కదా ప్రభువా మేము మీ ఆజ్ఞను వినలేదు, మోసే గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మేము గైకొనలేదు. అందుకే ప్రభువా మేము పాపం చేసాం. నీ పితరుడైన, చూడండి, నీ సేవకుడైన మోసేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకో. అది ఏంటంటే, మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగితే, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నానంటే, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తొలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలముని మిమ్మును రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. ఎంత బాగా మాట్లాడుతున్నాడు నెహెమ్యా గారు. నెహెమ్యా గారు ఏమంటున్నారంటే, చూడండి, మేము చేసిన పాపాలు ఏవైతున్నావో ఇంచుమించు అండి, మన అందరికి గుర్తున్న విషయం, ఒక విషయం చెప్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు అనే బానిసత్వంలోనికి, అంటే యోసేపు గారు ఉన్న టైంలో ఎప్పుడైతే 70 మంది వెళ్ళిపోయారో, ఆ 70 మంది కాస్త కొన్ని లక్షల మంది కాల్బలం అయిపోయారు. ఇంచుమించు 400 సంవత్సరాల పై చిలికే వారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో ఉండిపోయారు. వీళ్ళు ఐగుప్తులో ఉండిపోయిన తర్వాత అప్పటి వరకు సుఖంగా సాగుతున్న తన జీవితంలో వారు వెట్టి చాకరులు, లేనిపోని పనులు ఎప్పుడైతే ఆ ఫరో చక్రవర్తి చేస్తున్నాడో, ఆ టైంలో ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. ఆ టైంలో ఎవరిని పంపించారండి? మోషే గారిని పంపించారు. మరొక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు సరైన క్రమంలో లేరని న్యాయాధిపతులు నిలబెట్టుకున్నాడు దేవుడు. ఈ న్యాయాధిపతులు నిలబెట్టుకున్న తర్వాత, ఒక న్యాయాధిపతి 40 సంవత్సరాలు న్యాయాధిపతికి ఉన్న తర్వాత, 40 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలు ప్రజలు ఎలా తయారైపోయారంటే వారికి ఇష్టానుసారంగా బతకడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తప్పు దోవలోనికి వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడంటే చురకలు అంటిస్తాడు. అట్టి రీతిగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే చురకలు అంటించాడు నిజంగా చెప్పాలంటే. అందుకనే ఆయన అంటున్నాడు, ఒకవేళ మీరు నా వైపు తిరిగి నేను పాపం చేశాను ఒప్పుకున్నారో, మీ పాపాలు కాదు, మరలా నా నామం స్థిరపరచడానికి మరలా మిమ్మల్ని యెరూషలేము ప్రాంతాన్ని తీసుకుని వెళ్తా, మరలా మిమ్మల్ని ఆ కనాను భూభాగం తీసుకుని వెళ్తానని మీరు మోసేగా ఆజ్ఞాపించారు కదా. ఇదిగో ఆ ఆజ్ఞని బట్టి దేవా నేను ప్రార్థన చేస్తున్నా, నా ఇశ్రాయేలు ప్రజలందరి పాపం గురించి నేను ప్రార్థన చేస్తాను. మరలా అడుగుతున్నానండి, మొహమాటం లేకుండా చెప్తున్నా. మనం చేసే ప్రార్థనలో మొదట ఏం చేస్తుంది చెప్పనా? మొదట మనం ఏం చేయాలి చెప్పనా? మన పాపం గురించి ఒప్పుకోవాలి. నిజంగా ఆయన అదే చేశాడండి నెహెమ్యా గారు. నేను చేసిన పాపం గురించి నేను ఒప్పుకుంటున్నా, నా తండ్రి గురించి, నా ఇంటి వారి గురించి, నా దేశం గురించి. మిమ్మల్ని అడుగుతున్నా, మనం ఎట్టి రీతిగా మన పాపాలు ఒప్పుకుంటున్నాం? మిమ్మల్ని అడుగుతున్నా, మనం ఎట్టి రీతిగా పాపాలు ఒప్పుకుంటున్నాం చెప్పండి. నాతో పాపాలు ఒప్పుకుంటే సరిపోదు, నేను పుణ్యాత్ముని కదా, నేను చాలా భక్తిపరుని కదా అనడం కాదు. మనం ఏం చేస్తున్నామంటే మన పాపముల గురించే కాదు,
మన తోటి సహోదరులు చేస్తున్నటువంటి విషయంలో ఏదైనా తెలియక చేసిన పాపం గురించి మనం కూడా ఏం చేయాలంటే, ఆ తోటి సహోదరుడి కోసం కూడా మనం ఏం చేయాలి చెప్పనా? తన పాపం గురించి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అందరికి అర్థమవుతుందండి చెప్పిన మాటలు? ఒకసారి నాకు ఆన్సర్ చెప్పండి. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందండి నేను చెప్తున్న మాటలు? నెహమ్యా గారు మనకి ఏం నేర్పిస్తున్నారో త్వరగా మీరు రెస్పాండ్ అవుతే త్వరగా ముగించుకుందాం. నెహమ్యా గారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే చాలా విలువైన విషయాలు నేర్పిస్తున్నారు. ఈ నెహమ్యా గారు తన ప్రార్థనలో తన పాపాన్ని గురించి ఒప్పుకున్నాడు. తన తండ్రి పాపం గురించి, తన ఇంటి వారి గురించి, తన దేశంలో ఉన్న ప్రజలందరి పాపాలు, ఇదిగో ప్రభువా నేను ఒప్పుకుంటున్నా. మనం కూడా ఏం చేయాలంట? నేను చెప్తున్నా, నా పాపం గురించి, నా పిల్లల పాపం గురించి, నా భార్య పాపం గురించి, నా తల్లిదండ్రుల పాపం గురించి, నా బంధువుల పాపం గురించి, నా సంఘం నిమిత్తము, నా దేశం నిమిత్తం, నా ప్రపంచంలో ఉన్న వారి పాపాల నిమిత్తం కూడా మనం ఏం చేయాలంటే చెప్పండి, ప్రార్థన చేయాల్సిన వారముగా ఉన్నాం. చేసాడంటే ప్రార్థన. చూడండి మంచి బాగా మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు ఏం చేసావంటే, నా నామం ఉంచడానికి నేను ఏర్పరచుకున్న స్థలమును మిమ్మల్ని రప్పించిదని నువ్వు సెలవిచ్చావు కదా, చిత్తగించు. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. వారందరూ చూపిస్తూ, యెహోవా దేవా చెవియొగ్గి నీ దాసుడైన నామరను నీ నామమును భయభక్తులు గణపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. అంటే నేను చెబుతున్న సందర్భం ఏంటంటే, ఒక మనుష్యుని దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా, నీ నామ ఘనతను ఉంచడానికి. ఇదిగో నా పాపాలు ఒప్పుకున్నాను, నా ప్రజలు చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఇగో ఆ ప్రాకారాలు ఏవైతున్నాయో ఆ ప్రాకారాల గురించిన విషయాలు మాట్లాడని ఒక మనుషుని దగ్గరికి వెళ్తాను. ఆ మనుషుడు ఎవరయ్యా అంటే అర్థహశస్త రాజు. ఇగో చూడండి, ఈ దినమందు అంటే ఆ రోజే, అంటే ఎప్పుడైతే కిస్లేపు మాసమున జరుగుతున్న ఈ సందర్భాలు ఏవైతున్నాయో, కిస్లేపు మాసం జరుగుతున్న సందర్భాలను బట్టి ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థనలో ఒప్పుకున్నాడు? పాపాలు ఒప్పుకున్నాడు. ఇగో ఇప్పటి నుంచి నేను పరిశుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో నేను భయభక్తులు కలిగి ఉన్నాను. ఈ భయభక్తులు కలిగి నిన్ను అడుగుతున్న ఒక మాట అడుగుతున్నా ప్రభువా, ఈ దినమందు నేను ఈరోజు నీ దాసుని ఆలోచన సఫలపరిచి, అంటే నీ దాసు అంటే నెహమ్యాగా ఉన్న నా ఆలోచన ఏదైతుందో నా ఆలోచన సఫలపరచు. తర్వాత ఈ మనుష్యుడు అంటే రాజుగారు నా యందు దయ చూపినట్లు నువ్వేం చేస్తావంటే అనుగ్రహించమని నిన్ను బతిమలాడుకొనుచున్నాను. మిమ్మల్ని అడుగుతున్నా మరలా, ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఒక అధిపతి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు, ఆ అధిపతితో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటాడంటే, ఏం చేయమంటున్నాడు నెహమ్యా గారు? మిమ్మల్ని అడుగుతున్నా, ఏం చేయమంటున్నాడు నెహమ్యా గారు? చెప్పండి నాకు సమాధానం. నెహమ్యా గారు ఒక అధికారి దగ్గరికి వెళ్తున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు? చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. ప్రేయర్ చేయమంటాడు. మిమ్మల్ని అడుగుతున్నా, చూడండి ఎంత పీస్ఫుల్గా మాట్లాడుతున్నాడో. ఈ జనరేషన్లో నెహమ్యా లాంటి భక్తులు ఉన్నారండి? లేరు, చాలా తక్కువ. అంటే ఒక కార్యం తలపెట్టేటప్పుడు, ఒక కార్యం ఏదైనా చేసేటప్పుడు, ప్రభువా నేను పలానా రాజు దగ్గరికి వెళ్తున్నా, ఒక మనిషిని దగ్గరికి వెళ్తున్నా, ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ కార్యముల గురించి వివరించడానికి ప్రభువా నువ్వేం చేస్తావంటే, నేను అడుగుతున్నా, బతిమలాడుకొనుచున్నాను. బతిమలాడుతున్నాడు దేవుణ్ణి. నేను చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ప్రార్థనలో బతిమలాడుతున్నాడట. ఒక మనిషిని ఒరేయ్ భోంచేయరా అని ఎలా బతిమలాడతాం? ఒరేయ్ పడుకోరా అని ఎలా బతిమలాడతాం? ఏదైనా ఒక పని చేసిన ఒరేయ్ ఆ పని చేయరా అని ఎలా బతిమలాడతాం? ఈయన కూడా అన్నాడట, ప్రభువా ఇగో ఈ మనుష్యుడు నా యందు, అంటే నేనేదైతే ఒక పని చేయాలని తలంపుతో వెళ్తున్నానో, ఆ పని తలంపు వెళ్తున్నప్పుడు ఆ మనుష్యుడు, ఆ రాజు నా యందు దయ చూపినట్లు ప్రభువా నిజంగా మిమ్మల్ని అడుగుతున్నా, బతిమలాడుచుకుంటున్నాను, ఆ రాజు నాకు దయ చూపే విధంగా ప్రభువా ప్లీజ్ రిక్వెస్ట్‌గా అడుగుతున్నా చూపించు అన్నాడట. అని ప్రార్థించి తిని. అలా చేయండి ప్రార్థన అని చెప్తున్నా. చూడండి, ఇప్పుడు ఈ మొదటి అధ్యాయం అంతా మనకేం నేర్పిస్తున్నాడంటే ఆయన నెహమ్యా గారు ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం, నెహమ్యా గారు ఏటంట
ప్రార్థనాపరుడట. ఈ నెహమ్యా గారు ఈ ప్రార్థన చేస్తూ, నేను రాజునకు గిన్నె అందించువాడనై ఉంటిని. నెహమ్యా గారు ప్రవక్త కాదు. నెహమ్యా గారు ప్రవక్తలో శిష్యుడు కూడా కాదు. నెహమ్యా గారు ఎవరంట? రాజుగారికి గిన్నె అందించేవాడు. అంటే మన భాషలో చెప్పాలంటే రాజుగారు ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన గురి చరిత్ర మనకి ముందర కనబడదు కాబట్టి కొంచెం త్వరగానే ముగించిన ప్రయత్నాలు చేద్దాం. నెహమ్యా గ్రంథం మిమ్మల్ని అడుగుతున్నా. నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో మీకు తెలిసినటువంటి ఇప్పటి వరకు మీకు తెలిసినటువంటి సందర్భం అందరికి అర్థమైనాయి కదా. మొదటి అధ్యాయం నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం అందరికి అర్థమైందండి. నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయం అందరికి అర్థమైందా? ఓకే. నెహమ్యా గ్రంథంలో మనకి అర్థమైన విషయాన్ని బట్టి చాలామంది ఏమన్నారంటే ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థన ఎలా చేయాలో మనకి నేర్పిస్తున్నటువంటి చరిత్రలో నెహమ్యా గారు ముందు వరుసలో కనబడుతున్నారు ఈ వచనం ప్రకారం. తర్వాత రెండవ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. అందరూ కూడా రెండవ అధ్యాయంలోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసుకోండి, తెద్దాం. ఈ గిన్నె అందించేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, ఈ గిన్నె అందించేటువంటి నెహమ్యా గారు ఉన్నారు కదా. ఆ రోజు అయిపోయిన తర్వాత అంటే ఆ రోజు ఏం జరిగిందంటే, అర్థహశస్త రాజు ఏలుబడి కాలంలో 20 సంవత్సరంలో నీషాన మాసమందు రాజు నీషాన మాసం మరొక నెల అంటే మొదటి అధ్యాయంలో కిస్లేపు మాసం అంటే కిస్లేపు అనే నెల కనబడుతుంది. రెండవ అధ్యాయం వచ్చే సమయానికి నీసాను మాసం. ఈ నీసాను మాసంలో ఏం జరిగిందంటే, రాజు ద్రాక్షారసము త్రాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేను ఎన్నడను అతని ఎదుట విచారముగా ఉండలేదు. ఒకసారి నా దగ్గర మూల బైబిల్ ఉందండి. నేను మూల బైబిల్ నుంచి ఈ వచనాన్ని చదివి వినిపిస్తాను మీ అందరికి. 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అర్థహశస్త రాజు పరిపాలన 20వ సంవత్సరంలో నీసాను మాసములో ఎవరో కొంత ద్రాక్షారసం తెచ్చి ఇచ్చారు. నేను ముందు దాన్ని తాగి పరీక్షించి తర్వాత దాన్ని రాజునికి అందించాను. నేను రాజు సమక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు విచారముగా లేను. చూడండి, అర్థమవుతుంది మీ అందరికీ. ఈ విషయం మీకు అందరికి అర్థమైందా? అర్థమవుతుంది అందరికి ఒకసారి? ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఈ అర్థహశస్త రాజు పరిపాలనలో 20 సంవత్సరంలో ఎవరో ఒక అతను ద్రాక్షారసం తెచ్చిచ్చాడట. అంటే మూల బైబిల్ ఉన్న కాంటెక్స్ట్ని చెబుతున్నానండి, మరలా చెప్తున్నా. నాకు మూల బైబిల్ ఉన్న విషయం చెప్తున్నా. ఈ అర్థహశస్త రాజు గారు 20 సంవత్సరంలో ఆయన పరిపాలన చేస్తూ ఉన్న టైంలో ఎవరో ఒక అతను ద్రాక్షారసం తెచ్చిచ్చాడట తాగమని. ఈ ద్రాక్షారసం ఏదైతే తెచ్చిచ్చాడో వెంటనే డైరెక్ట్గా ఆయన తాగకుండా ఈయన ఏం చేశాడంటే, నెహమ్యా అన్నాడట. అప్పుడు నాకు నెహమ్యా గారు పక్కన ఉంటారు. నెహమ్యా అనగానే నెహమ్యా గారు వచ్చారట. నెహమ్యా గారు వచ్చి, చెప్పండి రాజా అనగానే, ఆ ద్రాక్షారసం తాగు, కొంచెం తాగి నాకు ఇయ్యి అన్నాడట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ ఆ ద్రాక్షారసంలో ఏదైనా విషం ఇచ్చారనుకోండి, ఎవరైతే ఒకవేళ నెహమ్యా గారు ఆ ద్రాక్షారసం తాగిన తర్వాత ఒక అరగంట సేపో లేకపోతే ఒక పావుగంట సేపో అతను పరీక్షిస్తాడు. ఎందుకు? ఒకవేళ అతను బాగుంటే తాగొచ్చు. ఒకవేళ అతనికి అనారోగ్యం ఉన్నా, లేకపోతే అతనికి ఏదైనా చనిపోయిన విషయాలున్నా గానీ అందులో ఏం కలిసినట్టే విషం కలిసినట్టు. అందరికి అర్థమవుతుందా? అంటే ఒకవేళ ఆ ద్రాక్షారసంలో ఒకవేళ ఎవడైనా విషం కలిపేశాడేమో, కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందుగా వెళ్ళి నువ్వు ఆ ద్రాక్షారసం తాగు. ద్రాక్షారసం తాగమనగానే అంటే తన జీవితంలో రాజుగారి దగ్గర ఉన్నప్పటి నుంచి ఇటువంటి సందర్భం ఎప్పుడు జరగలేదట. ఫస్ట్ టైం అంట రాజుగారు అతనికి వచ్చినటువంటి ద్రాక్షారసం తీసుకుని తాగమన్నాడంట. తాగాడట. అతని ఆరోగ్యం బాగుందంట. బాగున్నప్పుడు తాగేసిన తర్వాత అంటే మొదట ఎవరు తాగారంటే నెహమ్యా గారు తాగారు. తాగేసిన తర్వాత అతను పరీక్షించి చూసాడు. ఎంతసేపు? ఒక పావుగంట చూసాడో,
10 నిమిషాలు చూసాడో, అరగంట చూసాడో మనకు తెలీదు. కానీ తాగేసిన తర్వాత చూసాడు. చూసిన తర్వాత అతని ఆరోగ్యం బాగానే ఉంది. బాగానే ఉన్నాడు. సరే. మిగింతలా ఇచ్చేయి అని నెహెమ్యా గారి దగ్గర నుంచి అర్తహషస్త రాజు తీసుకొని తాగుతున్నాడు. అర్తహషస్త రాజు ఎవరిని అబ్జర్వ్ చేస్తున్నాడంటే నెహెమ్యా గారిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక పక్కన తాగుతూనే మరొక పక్కన నెహెమ్యాని చూసి రాజు అన్నాడంట, "నీకు వ్యాధి లేదు కదా? అంటే నీకేమీ నీరసం లేదు కదా? నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది? ఎందుకు అలా డల్‌గా కనబడుతున్నావు నెహెమ్యా" అనగానే అప్పుడు నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగిన నాతో అనగా. అంటే నీ హృదయంలో ఏదో ఒక దుఃఖం ఉంది. అది ఏటి చెప్పు? అనగానే అప్పుడు రాజు అన్నాడట. రాజుతోటి ఈయనన్నాడట, నేను మిగుల భయపడ్డాడు. నిజమే కదండీ! మనం మిమ్మల్ని అడుగుతున్నా, మన సర్పంచ్ గారు మన ఊరు సర్పంచ్ దగ్గరికెళ్ళి మనం ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే కొంచెం భయపడతాం. ఎందుకంటే ఒక అధికారిగా. మన సచివాలయంలో ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయం కావచ్చు, ఒక ఆఫీసర్ ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడినా గాని, గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్లి మాట్లాడినా కొంచెం భయమేస్తది. ఎందుకంటే, ఒకవేళ ఆ టైంలో కరెక్ట్‌గా మనం మాట్లాడే విధానం కరెక్ట్‌గా లేదనుకోండి పక్కన పడేస్తారు. అలాగే నెహెమ్యా గారు ఏం చేస్తున్నారంటే, మరి ప్రపంచాన్ని ఏలేటి రాజైన పారసీక దేశపు రాజు అర్తహషస్త. అలాంటి రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడట, "రాజు ఏటి నీ బాధేటి చెప్పు? నువ్వు అలా ఉన్నావే, డల్‌గా ఉన్నావే" అని అనగానే ఆయన భయపడుతూ, "రాజు చిరంజీవగునుగాక. నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయి, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా, నాకు దుఃఖముఖము లేకపోవునా" అని రాజుతో అంటెను. చూడండి. అంటే కిస్లేపు మాసమున తన ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో, తన సహోదరులు ఏవైతే విషయం మాట్లాడారో, ఆ విషయాన్ని మాట్లాడాడు. మిమ్మల్ని అడుగుతున్నా, మిమ్మల్ని స్ట్రెయిట్‌గా అడుగుతున్న ఒక విషయం. అదే అర్తహషస్త రాజు అర్తహషస్త రాజు గారి పరిపాలనలో మనమే ఉన్నామనుకో మనం ఏమడుగుతాం? "ఏంటి అలా ఉన్నావు?" నేనే అన్నాను. "సురేషు ఏంటి అలా డల్‌గా ఉన్నావు? నీకేదైనా కొరతగా ఉందా? నీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఫ్యామిలీస్‌లో ఏమైనా ఇబ్బంది ఉందా?" అని అనగానే మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైతే నీడ్ ఉందో అవే అడుగుతాం అడగమని చెప్పండి. ఓపెన్‌గా చెప్తున్నా చెప్పండి. మనకి ఏదైతే నీడ్ ఒక అవసరత ఉందో, ఆ అవసరతని అడుగుతామా? లేకపోతే ఆత్మీయంగా ఉన్న అవసరాలు అడుగుతాం మనం? డైరెక్ట్‌గా చెప్పండి నాకు. మీరు ఆన్సర్ అడిగితే ముందుకెళ్దాం. మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాలి. నాకు ఈ నీడ్ ఏదైతే ఉందో, దాని అవసరమే అడుగుతానా? నా దేశం కోసం అడుగుతానా? ఏం అడుగుతాను? ఆప్షన్ ఏ నా నీడ్, లేకపోతే నా దేశం గురించి. దేని గురించి అడుగుతాను? నీడ్ అడుగుతాం. క్యాచ్. అంటే మనకి ఏదైతే అవసరం ఉందో, ఆ అవసరాలు అడుగుతాం. చూడండి, నెహెమ్యా గారి జీవితంలో నేనంట, అయ్యా ఆ! ఒక సిస్టర్ పెట్టారు. అవసరతను అడుగుతారు గానీ, అన్న దేశం కోసం ఎవరు అడగరు. చాలామంది వారి అవసరత కోసం అడుగుతారు. నిజమే. మన భక్తి జీవితంలో కూడా చాలామంది దేవుని ఎదుట యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే, నా అవసరాలు తీరుస్తాడు. నా రోగాలు తీరుస్తాడు. నా బాధలు తీరుస్తాడు. నాకు నెమ్మది కలుగజేస్తాడని నేను దేవుని దగ్గర నమ్ముకున్నానని చెప్పేవారు ఎక్కువ మన క్రైస్తవ జీవితంలో. నెహెమ్యా గారు ఏం చెప్తున్నారు చూడండి మరలా. నెహెమ్యా గారు ఏం చెప్తున్నారు మరలా? ఇదిగో నా అవసరాల కన్నా, నా అవసరతల కన్నా, నా నీడ్ కన్నా నా దేశం యొక్క పరిస్థితి బాలేదు. చూడండి ఎంత మంచి ప్రవర్తన కలిగి కనిపిస్తున్నాడు నెహెమ్యా గారు. చూద్దాం మరలా. నేను మిగులు భయపడి రాజా చిరంజీవిని గాక. నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయింది. అంటే సమాధులంటే వారి పితరులందరూ సమాధులన్నీ అక్కడే ఉన్నాయండి. యెరూషలేము, బెత్లెహేము, ఇశ్రాయేల్ దేశంలో. ఆ పట్టణం పాడైపోయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా, నాకు దుఃఖముఖం లేకపోవునా? నాకు ఈ సందర్భం తెలీదు. నా పట్టణం ఇలా అయిపోయిందన్న విషయం తెలీదు. కానీ ఆ పట్టణం గురించి తెలిసిందన్న నా ముఖం చాలా వికారమైపోయింది. తర్వాత అప్పుడు రాజన్నాడంట, "సరే నీకేం కావాలి? నువ్వు మనవి చెయ్యి" అనగానే అప్పుడు అన్నగానే నేను చూడండి ఒక్కసారి చూడండి ఆయన మరలా చెప్తున్నాడు. ఆయన మరలా అడుగుతున్నాడు.
నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి, ఆ టైంలో ఆన్ ది స్పాట్‌లో మరలా ఈయనేం చేశారంటే, తండ్రి నేను నా అవసరతల గురించి ప్రార్థన చేస్తాను. నా దేశం గురించిన అవసరతల గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా! నువ్వు నాకు సహాయం చెయ్యి అనగానే, చూడండి ఆ టైంలో కూడా ఆయన ఏం చేసిండంటే ప్రార్థన చేస్తున్నాడటండి. దేవునికి ప్రార్థన చేసి అన్నాడట రాజుతో, "నీ సముఖమున నేను దయ పొందిన యెడల నా పితరులు సమాధులుండు పట్టణం తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమును పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేస్తున్నాను." రాజా, నా పితరులు ఉన్న స్థలం ఉందే, దయచేసి ఈ షూషాను కోటలో నుంచి నన్ను యూదా దేశానికి పంపించండి. మీరు నన్ను ఆ యోధా దేశాన్ని పంపిస్తే నేనేం చేస్తానంటే, మా యోధా దేశాన్ని నేను తిరిగి కట్టాలి. ప్లీజ్ రాజా పర్మిషన్ ఇవ్వండి అనగానే, అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, వారందరి సమక్షంలో కూర్చునుండగా అన్నాడట, వాళ్ళన్నారట, "నీ ప్రయాణము ఎన్ని దినాలు పట్టుతుంది? మరలా నువ్వు ఎప్పుడొస్తావు?" అర్థమవుతుందండి. సరే నువ్వెళ్ళు. మరలా నువ్వెప్పుడొస్తావు? అని అనగానే వారితో అన్నాడంట, నేను ఇంతకాలం అని అంటే టైం చెప్పాడంట. వాళ్ళకి చెప్పాడుగా మనకు చెప్పలేదు. అందరూ గుర్తుపెట్టుకోండి. నేను తిరిగి కట్టి వచ్చేస్తాను. కానీ ఇంతకాలం పడుతుందని చెప్పాడంట. కానీ ఇంతకాలం అనేది ఎంత అనేది టైమ్ లైన్ ఇవ్వలేదు. ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. చూడండి దేవునికి స్తోత్రం. ఎంత విచిత్రంగా ఉందంటే దేవుడికి చేసిన నెహమ్యా గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విన్నాడు కాబట్టే దేవుడు ఏం చేశాడంటే నెహమ్యా గారిలో ఉన్న ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి వెంటనే రాజు కూడా ఏమయ్యాడు రెస్పాండ్ అయ్యాడు. జవాబిచ్చాడు. ఎలాగిచ్చాడు? "సరే నెహమ్యా వెళ్ళు, వెళ్ళు. నీ పని చూసి నేను త్వరగా వచ్చి" అనగానే మరలా, మరలా, మరలా ఈయన చాలా తెలివైనోడండి. ముందున్న వ్యక్తి. ఈయనేం చేశాడంట, ఇదియుగాక రాజా, రాజుతో ఒక మనవి చేస్తాను. ఏంటి ఆ మనవంటే, రాజుకు అనుకూలమైతే యోధా దేశము నేను చేరు వరకు నన్ను దాటిచ్చినట్లుగా నది అవతల ఉన్న అధికారులకు తాకీదులు. తాకీదులంటే, నేనిక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను అని మీరేం చేయాలంటే, అంటే నేను చెరలోనికి వచ్చిన వాడిని కదండీ! మీ దేశాల్లో నన్ను చెరగా తీసుకెళ్ళి షూషాను కోటలో. ఒకవేళ నేను ఈ షూషాను కోటల నుంచి ఏదైనా దొంగతనం చేశాననో, లేకపోతే నేను చెరలో నుంచి దొంగతనంగా నేను బయటకొచ్చేసాననో, ఒకవేళ వీళ్ళందరూ మరలా నన్ను ఈ షూషాను కోటలో తిరిగి పంపించేస్తే నా జర్నీ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మీరేం చేస్తారంటే, ఈ షూషాను కోట నుంచి యోధా ప్రాంతానికి నేను నది అవతల దాటుతున్నప్పుడు బోర్డర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నన్ను ఆపకుండా ఉండాలి. మీరేం చేయాలంటే దయచేసి నాకు ఒక మనవి, తాకీదులు రాయండి. ఎవరు కూడా నన్ను ఆపకూడదు. తర్వాత పట్టణ ప్రాకారమునకును అంటే పట్టణానికి గోడలు కట్టడానికిని, మందిరముకుతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు, మ్రాణులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులు అంటే రాజుగారికి కొన్ని అడవులుంటాయి. ఎందుకంటే పారసీక దేశానికి సంబంధించిన రాజు కాబట్టి, పారసీక దేశానికి సంబంధించిన రాజులకి సంబంధించిన అడవులు ఏవైతున్నాయో, ఆ అడవులకి మీరేం చేస్తారంటే అడవులను కాసేటువంటి ఒక ఆయనున్నాడు. ఆయన పేరు ఆసాపు. మీరు ఆసాపునికి ఏ రాయాలంటే ఒక తాకీదు రాయండి. ఏంటంటే, ఇదిగో నెహమ్యా వస్తాడు. నెహమ్యాకి అడవుల్లో ఏ చెట్టు నరికినా గానీ ఆయనకి పర్మిషన్ ఇవ్వండి. ఆయనకి అడ్డం చెప్పకండి అనేసి మీరేం చేస్తారంటే ఒక పర్మిషన్ ఇవ్వండి. చూడండి 2 పర్మిషన్‌లు కనబడుతున్నాయి. అందరూ గుర్తుపడుతున్నారా? అందరికి అర్థమవుతుందా నేను చెప్పింది? విషయం అర్థమవుతుందా? అందరికి నేను చెప్పిన విషయాలు అర్థమవుతుందా? త్వరగా ముగించుకుందాం. అందరికి అర్థమవుతుందా? 7వ వచనంలో రాజుకు అనుకూలమైతే ఎవరు కూడా నన్ను సెక్యూరిటీ అంటే ఎవరైతే నది దాటేసిన తర్వాత ఆ నది దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ నన్ను ఆపకూడదు. నన్ను ఆపకుండా ఉండడానికి తాకీదులు అడిగాడు. రెండవ పర్మిషన్ ఏంటంటే పట్టణానికి సంబంధించిన గోడలు కట్టడానికి. గోడలను తర్వాత అడవుల్లో ఉన్నటువంటి మానులు నరుక్కుని ఆ మానుల చేత నేను గుమ్మాలు కట్టడానికి, మానులు పెట్టడానికి,
దూలములు తయారు చేయడానికి అడవులను కాసేటువంటి ఆసాపుకు ఒక తాకీదు రాయమని ఈయనేం చేశాడంటే, ఈయన పర్మిషన్ అడిగాడట. ఎవరిని? రాజుగారిని. ఇలా రాజుగారిని ఎప్పుడైతే పర్మిషన్ అడిగాడో, అప్పుడు ఆయన చూడండి ఎంత బాగుందో. అలాగూ నాకు తోడుగా ఉండి, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. చూడండి ఎంత బాగుందో. రాజుగారి మనవి ఇప్పుడు ఎవరు ఆలకించారంటే, రాజుగారు ఆలకించారు నెహెమ్యా గారి మనవి. దేవుడితోటి ఆయన ప్రార్థన చేసిన వెంటనే రాజుగారు, సరే నెహెమ్యా వెళ్ళు. నది అవతల ఎవరు కూడా నిన్ను అడ్డగించరు. ఇక తాకీదులు రాస్తున్నా. నీకు ఏ చెట్లు కావాలితే ఆ చెట్లు నువ్వేం చేస్తావు నరుక్కో. నీ ఆసాపు నేను చెప్తా అని ఈయనేం చేశాడంటే, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో నెహెమ్యా గారి జీవితంలో ఎంత మంచి జీవితం కనబడుతుంది. దీన్ని బట్టి మనకేం అర్థమైంది ఇప్పుడు చెప్పండి. ఈ 7, 8, 6 నుంచి లేదా 5 నుంచి లేదా 4 నుంచి లేదా 3 నుంచి అంటే ఈ వచనాల ప్రకారం మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయం అంటే, ఒకటి ఆయన ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి రాజు ఆయన చేసిన మనవిని అంగీకరించాడు. అంటే మనం కూడా ఒక అధికారి ముందుకు వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ప్రార్థన చేసి ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని విజయవంతంగా సక్సెస్ అవుతాది. అందరికి అర్థమవుతుందా? అంటే ఇప్పుడు తన జీవితం ఏదైతే ఉందో, నెహెమ్యా గారి జీవితంలో మనకి కనబడుతున్న విషయం ఏంటంటే ప్రార్థన. ఈ ప్రార్థన అనేది మనకందరికీ చాలా అవసరం. ఇలాగ జరిగిన తరువాత ఆయన ఏం చేశాడంటే, తర్వాత నేను నది అవతలున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. అందరికి అర్థమవుతుందా? అంటే అడిగారట కొంతమంది. ఏమని అడిగారు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారంట. నేను షూషాను కోట నుంచి వస్తున్నా, తాకీదులు చూపించాడంట. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్, వెళ్ళిపో అంటే సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏం చేశారంటే, మన నెహెమ్యా గారిని ఆపారు మధ్యలో. నది బార్డర్లో ఆపారు. ఆపిన కానీ రాజుగారు ఇచ్చిన తాకీదుని బట్టి ఏం చేశారంటే ఆయన ముందుకెళ్ళిపోయాడు. వెళ్ళాడట. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను కూడా పంపించాడు. చూడండి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా పంపించారంట. ఎంత విచిత్రంగా చూడండి నెహెమ్యా గారి భక్తి జీవితం. నెహెమ్యా గారి జీవితంలో మనకు కనబడుతున్న చాలా విషయాలు కనబడుతున్నాయి. అదవుతుందండి. నెహెమ్యా గారు ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు సేనాధిపతులు పంపించాడంట, గుర్రపు రౌతులను కూడా పంపించాడంట. ఈ సందర్భంలో ఒక విషయం కనబడుతుంది. ఆయనే హోరేనీయుడైన సన్బల్టు. జాగ్రత్త వినండి, ఇక్కడ నుంచి బాగుంటుంది చరిత్ర. హోరేనీయుడైన సన్బలటును, అమ్మోనిడియన్ టోబియా అను దాసుడును ఇశ్రాయేలులకు క్షేమం కలుగజేయ ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడతాయి. అంటే హోరేని సంబంధించిన సన్బలటు, అమ్మోనియన్ టోబియా, ఈయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ టైంలో వాళ్ళకి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే, ఇశ్రాయేలుకి క్షేమం కలగజేయడం ఒకళ్ళు వచ్చాడట. ఎక్కడి నుంచి వచ్చాడు? షూషాను కోట. షూషాను కోట అంటే ఎక్కడిది? అమ్మో, అర్తహషస్త రాజు. అర్తహషస్త రాజు దగ్గర గిన్నె అందించేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మీ అందరికి అర్థమవుతుందా? అంటే అర్తహషస్త రాజు దగ్గర ఉండేటువంటి ఆ నెహెమ్యా అనే ఒక వ్యక్తి ఇప్పుడు అకస్మాత్తుగా సడన్‌గా ఇక్కడ రావడానికి కారణం ఏంటి? అంటే యెరూషలేము ప్రాంతాన్ని ఏదో చేయడానికి వచ్చాడా అని ఈళ్ళిద్దరూ కూడా చాలా దుఃఖంతో ఉండిపోయారంటండి. వీళ్ళిద్దరూ దుఃఖంతో ఉండిపోతే అంతట నేను యెరూషలేమునికి వచ్చి 3 దినాలు అక్కడే ఉండిపోయాడు. అంటే వెంటనే స్టార్ట్ చేయలేదు వర్కు. బాగా గుర్తుపెట్టుకోండి. పరిస్థితులను చూచాడు. ప్రాకారాలు ఉన్నాయి కదా, గోడలు చూశాడు. యెరూషలేము చుట్టూ తిరిగాడు. అక్కడ ఉన్నాడట. 3 రోజులు అక్కడ ఉన్నాడట. ఆ రోజు ఏం జరిగిందంటే 12వ వచనం. అందరికి కూడా అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? త్వరగా అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతున్నాయి సందర్భాలు? మీరు త్వరగా రెస్పాండ్ అవుతే నేను త్వరగా వచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, విందాం. ఈయన 3 రోజులు అక్కడ ఉన్నాడు కదండి, యెరూషలేము ప్రాంతంలో ఉన్నాడు.
3 రోజులు ఉన్న తర్వాత రాత్రి యందు నేనును, నాతో కూడా ఉన్న కొందరును లేచారంట. యెరూషలేము గూర్చి దేవుడు నా హృదయం పుట్టించిన ఆలోచనను ఎవరితోనైనా చెప్పలేదు. అంటే నేను ప్రాకారపు గుడారాలు కట్టడానికి, ప్రాకారం గోడలు కట్టడానికి, తర్వాత దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ తలుపులు వేయడానికి, వీటి గురించి ఎవరికీ నేను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొద్ద ఉండలేదు. అంటే ఆ 3 రోజుల పాటు ఆయన ఏ పశువు మీదైతే ఉన్నాడో, ఆ పశువు మీద తప్ప ఇంకెక్కడ తిరగలేదంట. నేను రాత్రి కాలమందు లోయ అనే ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి నేను పెంట ద్వారము దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారమును చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. జాగ్రత్తగా వినండి. నేను మూల బైబిల్ నుంచి చదువుతున్నాను. ఒకవేళ మీకు అర్థం కావడం. అందరికీ అర్థమవుతున్నాయి కదండీ! నేను మూల బైబిల్ నుంచి చదువుతున్నాను. కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నాలు జాగ్రత్తగా వినండి. 11 నుంచి చదువుతున్నాను. నేను యెరూషలేము మీదకు పోయి అక్కడ 3 రోజులు ఉన్నాను. ఈయన ఓపెన్‌గా ఈ మూల బైబిల్ ఇప్పుడు కూడా మనతో స్ట్రెయిట్‌గా మాట్లాడు. నేను యెరూషలేము పోయి అక్కడ 3 రోజులు నేను ఉన్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంట తీసుకొని బయలుదేరాను. యెరూషలేముకి నేనేమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దాని గురించి నేను ఎవరికీ ఏమి చెప్పలేదు. ఆయన ఎవరికీ ఏమీ చెప్పలేదట. తర్వాత నేను స్వారీ చేస్తున్న గుర్రం తప్ప నాకు వేరే గుర్రాలేమీ లేవు. చీకట్లో నిన్న లోయ ద్వారం గుండా బయటికి వెళ్ళాను. ఒక ద్వారం ఉందంట, అది దాని పేరు లోయ. బాగా గుర్తుపెట్టుకోండి. లోయ అనే ద్వారం గుండా నేను బయటికి వెళ్ళాను. నేను నక్కల బావి దిక్కుకు సవారీ చేస్తూ పోయి, నక్కల బావి అనే ఉంది, ఆ ప్లేస్ ఉంది. ఆ బావి ద్వారం దగ్గరకు స్వారీ చేసుకుంటూ వెళ్ళాడట. ఎవరు? మన నెహెమ్యా గారు. అక్కడ వరకు పోయి బూడిద రాసుల ద్వారం దగ్గరికి పోయాను. నేను యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ పోయాను. అంటే యెరూషలేము గోడలు ఎలాగున్నాయి అంటే, లోయ అనే ద్వారం ఏతుందో లోయ అనే ద్వారం నుంచి ఆయన అలాగే వెళుతూ భుజంగపు బావి ఎదుటి దాకా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పెంట ద్వారం దగ్గరకు ఉన్నటువంటి పోయి అక్కడ ఏం చేశాడంటే ప్లేసులు చెప్తున్నాడు అనమాట. లోయ ద్వారం, తర్వాత ఆ లోయ ద్వారం గుండా అలా వెళ్తూ భుజంగపు బావి దగ్గరికి వెళ్ళాడు. మరలా ఆ ఎదుటి నుంచి అలాగా పెంట ద్వారం దగ్గరికి పోయి ఎక్కడ ఆగాడు? యెరూషలేము యొక్క ప్రాకారాలు చూశాడు. యెరూషలేము ప్రాకారములు చూసిన తర్వాత దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. అందరికి అర్థమవుతుంది కదండి. ఈ అగ్ని చేత ఏవైతే కాల్చబడి ఉన్నావో, ఈ అగ్ని చేత కాల్చబడ్డాయంట. నేను చదువుతున్నాను. యెరూషలేము గోడలు తనిఖీ చేస్తూ గోడలు శిథిలమయ్యాయి, ద్వారాలు కాలిపోయి ఉన్నాయి. తర్వాత నేను నీటి బుగ్గ ద్వారం వద్దకు రాజకోనేరుల దిశగా స్వారీ చేస్తూ పోయాను. అంటే అక్కడి నుంచి మరలా ఎదరికెళ్ళాడు. ఎవరు? నెహెమ్యా గారు. గుర్రం మీద వెళ్ళాడండి, బాగా గుర్తుపెట్టుకోండి. గుర్రం మీద వెళుతూ క్షమించండి, ఫోటోస్ గట్టా ఏం పెట్టలేదు. ఎందుకంటే నాకు కొంచెం బయట వర్క్ ఉండడం వల్ల ఫోటోస్ ఏం తీసుకోలేదు. దేవుని చిత్తమైతే రేపటి నుంచి పెడదాం. ఓకేనండి. అందరూ కూడా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ. దేవుని చిత్తమైతే ఫోటోస్ రేపటి నుంచి పెడదాం ఒకవేళ ఉంటే. జాగ్రత్త చూద్దాం. తర్వాత నేను నీటి బుగ్గ ద్వారం వద్దకు రాజకోనేరు దిశగా స్వారీ చేస్తూ పోయాను. నేను దగ్గరికి పోయేసరికి అక్కడ మార్గం నా గుర్రము పోలేనంతట ఇరుకుగా ఉండడం గమనించాను. అందుకని నేను చీకట్లో గోడను పరిశీలిస్తూ లోయ పైకి పోయాను. చివరికి నేను వెనక్కి తిరిగి లోయ ద్వారం గుండా లోనికి పోయాను. వచ్చేసాడట. అంటే కొన్ని ప్లేసులన్నీ చూసుకుంటూ వచ్చేసాడు. ఎవరు? మన నెహెమ్యా గారు. కొన్ని ప్లేసులన్నీ చూసుకుంటూ పోతూ అలా పోతూ ఉండగా ఇంకా గుర్రం ఎళ్ళడానికి అవకాశాలు లేని ప్లేస్ వచ్చేసింది. ఆ ప్లేస్ వచ్చేసిన తర్వాత అరే ఏమీ లేదు, ఏంటి ఇక్కడితో అయిపోయిందా? అరే మరి ఇంత ఘోరంగా ఈ ప్రాకారపు గోడలను పడగొట్టేసారే, యెరూషలేము గుమ్మాన్ని ఇలా చేసేసారే. అంటే యెరూషలేము ద్వారం గుమ్మం అంటే దేవదారు రాను అవి ఉంటాయండి, చాలా కాస్ట్లీ అనమాట. అలాంటి కాస్ట్లీ వుడ్ ఇలా కాల్చేశారని చాలా బాధపడుతూ నెహెమ్యా గారు దుఃఖపడుతూ మరలా తిరిగి ఏ ద్వారంగా అక్కడికి వచ్చేసాడు. ఆ ప్రాంతంలో లోయ దగ్గరికి వచ్చేసాడు. అయితే నేను ఎచ్చటికి వెళ్ళిందని 16వ వచనం. అయితే
నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినా అధికారులకు తెలియలేదు. అంటే వారికి ఏం తెలియలేదు. యూదులకి గాని, యాజకులకి గాని, యజమానులకి గాని, అధికారులకి గాని, పనిచేయు ఇతరమైన వారికి గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఎట్లంటేనే జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఈ ప్లేస్ అంతా చూసారో, చూసిన తర్వాత ఆయన ఈ విషయం గురించి ఏం మాట్లాడకుండా కొంతమందిని పిలిపించి అన్నాడంట, "మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. ఏంటి అది? యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి." అంటే 17వ వచనంలో జరుగుతున్న సందర్భం ఏంటంటే, వీళ్ళందరినీ పిలవడం స్టార్ట్ చేశాడు. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల్ని. ఇశ్రాయేల్ ప్రజలను స్టార్ట్ చేయడం మొదలెట్టారు. ఇదియు గాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. అంటే 3 రోజుల పాటు ఆయన అక్కడున్నాడు. అక్కడ ఉన్న తర్వాత మొత్తం సరౌండింగ్ ఏసాడు. సరౌండింగ్ ఏసిన దాని ప్రదేశాలు ఎలా ఉన్నాయి, ఏటని రాత్రి కాల సమయంలో ఎళ్ళాడు. ఎందుకంటే అధికారులు ఎవరికీ తెలియకూడదని. ఇలాగ ఎప్పుడైతే ఈళ్ళందరూ చూసుకుని నెహెమ్యా గారు వచ్చేసారో అప్పుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు నా మీద చూపించిన ప్రేమను చెప్తున్నా. నేను రాజుతో ఈ ప్రాకారం కట్టడానికి అదిగో మనకు గుమ్మాలు కావాలి కదా! యెరూషలేము ప్రాకారం చుట్టూ ఈ గుమ్మాలు ఏవైతున్నాయి, ఈ గుమ్మాలు చేయడానికి మనం ఒక అతనున్నాడు. ఆయన దగ్గరికి వెళ్లి మనం ఏం చేయాలంటే తాకీదులిస్తే ఆయన మనకిస్తాడు పర్మిషన్ ఆసాపు. ఆసాపు దగ్గరికి వెళ్లి మనం ఏం చేద్దామంటే మాకు ఈ మ్రాణులు ఇమ్మని మనం అడుగుతాం. ఆ మ్రాణులు ఆయన ఇస్తాడు. ఆ పర్మిషన్ కూడా నాకు రాజుగారు ఇచ్చారు. అర్థహస్తస్త రాజు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. రండి అనగానే ఎప్పుడైతే ఈయన ఇలాగన్నాడో అన్న తర్వాత అక్కడ వారందరూ నమ్మారట. అయితే ఈ మంచి కార్యం చేయటకు బలం తెచ్చుకుంటే అప్పుడు హోరోనీయుడైన సన్బల్లటు, అమ్మోని దాసుడైన టోబియా అనువాడును, అరబీయుడైనటువంటి గేషెమును ఈ మాట విన్నాడు. మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయ పనేమిటి? అంటే వీళ్ళు పని స్టార్ట్ చేస్తున్న టైంలో ముగ్గురు మనుషులొచ్చారు. ఆ ముగ్గురు మనుషులు కూడా వీళ్ళు దేవుని పనుల్ని చేసేటువంటి వారు కారు. ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే హోరేనుడైన సన్బల్లటు, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా, అరబీయుడైన గెషెము. వీళ్ళ ముగ్గురు ఏం చేశారంటే అలా హేళన చేస్తున్నారట. ఎవరిని? ఈ ప్రాకారపు గోడను తయారు చేసేవారిని, గుమ్మాలను చేసేవారిని హేళన చేస్తున్నారు. ఇదిగో మీరు చేస్తున్న పనేమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను చూడండి, రాజు మీద తిరుగుబాటు చేస్తారని ఎప్పుడైతే ఈళ్ళు అన్నారో అప్పుడు వెంటనే నెహెమ్యా అన్నాడట, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నం సఫలము చేయును గనుక ఆయన దాసులను మేము కట్టుకొనుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేము మీకు భాగమైనను స్వతంత్రమైన జ్ఞాపక సూచకమైన లేదని ప్రత్యుత్తరం ఇచ్చెను. మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. ఈ ప్రశ్న చెప్పి ఒకవేళ దేవుని చిత్తమైతే మరలా ఇచ్చుకుందాం. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, కనాను అనే భూభాగం ఎవరిది? కనాను అనే భూభాగం దేవుడు ఎవరికిచ్చాడు? మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. కనాను అనే భూభాగం దేవుడు ఎవరికిచ్చాడు? చెప్పాలి అందరూ కూడా. కనాను అనే భూభాగం దేవుడు ఎవరికిచ్చాడు? అందరూ కూడా త్వరగా. కనాను అనే భూభాగం అసలు ఎవరిది? రైట్. అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు త్వరగా. ఇంకా రావాలండి సమాధానాలు. కనాను భూభాగం ఎవరిది? ఆప్షన్ ఏ అమ్మోనీయులదా, పెరిజ్జీయులదా, హిత్తీయులదా, యెబూసీయులదా, అరబీయులదా ఎవరిది చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలు. అందరూ కూడా చాలా బాగా పెట్టారు. ముందుగా లిదియా పిచ్చా గారు అబ్రహాం గారికి ఇచ్చాడు. అబ్రహాం గారి నుంచి ఇచ్చినటువంటి వాగ్దానం ఇశ్రాయేల్ ప్రజలు. అంటే వీళ్ళందరూ కూడా ఎంత విచిత్రంగా ఉందంటే మనందరికీ అర్థమవుతున్న విషయం ఏంటే ఇశ్రాయేలు ప్రజల భూభాగం ఏదో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల భూభాగంలో మరల ఇప్పుడు ఎవరు కనబడుతున్నారంటే అమ్మోనీయుడు కనబడుతున్నాడు, హోరేనీయుడు కనబడుతున్నాడు, అరబీలు కనబడుతున్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే చొరలబడి వచ్చేసారు వీళ్ళు. వీళ్ళకి ఇప్పుడు నెహమ్యా గారు ఏమంటున్నారంటే
ఈ భూభాగం మాది. ఈ కనాను భూభాగం ఇశ్రాయేలు ప్రజలు. మీది కాదు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి. మా పని మేము చేసుకుంటామనేసి నెహెమ్యా గారు స్వీట్‌గా వార్నింగ్ ఇచ్చారు. మీకందరికి అర్థమవుతుందా? అంటే దేవుడు పని చేస్తున్నప్పుడు కొంతమంది ఓపెన్ చెప్తున్నా పుల్లలు పెట్టే బ్యాచ్ అంటారు. ఈ పుల్లలు పెట్టే బ్యాచు ఇప్పుడు నిజం చెప్తున్నానండి. ఈ పుల్లలు పెట్టే బ్యాచ్ వలనే ఈ ప్రాకార గోడలు ఆగిపోయాయి. దేవుడి చిత్తమైతే ఇంకా ఏం మాట్లాడుకుందాం, ముగించుకుందాం. అందరూ కూడా చెప్పండి. అందరికి అర్థమైందా? అంటే దేవుని పని అంటే వీళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇశ్రాయేలులు ఈ ప్రాకార గోడలు ప్రాకారాలు కట్టడానికి ఆ దూలములు తెస్తూ ఉన్న టైంలో వీళ్ళ ముగ్గురు కూడా హేళన చేస్తున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఇలా ముగ్గురు చేస్తున్న ఈ హేళన బట్టి నెహెమ్యా గారు ఏమన్నారంటే, "ఒరేయ్! మీకు అసలు పని లేదా? పని పాట లేదా? ఇది మేము కాదు చెప్తున్నది. ఆకాశమందు నివాసించిన దేవుడే తానే ఈ గొప్ప క్రియ చేస్తున్నాడు. ఆయన దాసులను మేము కట్టడానికి పూనుకున్నాం. మీరెవరు చెప్పడానికని?" నెహెమ్యా గారు స్వీట్‌గా, షార్ట్‌గా ఏం చేశారంటే ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఈ మాటతో రెండవ అధ్యాయం ముగిసింది. అందరికి అర్థమైందా? మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం అందరూ కూడా. అందరికి అర్థమైందండి? మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం అందరికి అర్థమైందా? త్వరగా చెప్పాలి. ఓకే. ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా ఇంకా కంటిన్యూ చేద్దామా? లేకపోతే ఆపేద్దామా? థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఒక వచనం చూపించుకొని కొంచెం ఈరోజు రాత్రి ఇప్పుడు ఓపెన్ చేసే బ్రదర్. ఓకే. ఒక వచనం చూసుకొని కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఏంటంటే ఈ ప్రాకార గుడారాలు ఏవైతే ఉన్నావో, ఈ ప్రాకార గోడలు తర్వాత మనకి కనబడుతున్నయంటే గుమ్మాలు. దీని గురించిన విషయంలో ఎజ్రా గారి టైంలోనే ఈ ఆపేశారంట. అందరికి తెలుసా అండి? చెప్పాను 3వ అధ్యాయం కూడా చెప్పండి. ఒక విషయం చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే 3వ అధ్యాయం గురించిన విషయాలు మీకు క్విజ్‌లో ఇవ్వబడవు. ఎందుకంటే కొన్ని వంశాల గురించిన విషయాలున్నాయి. ఒకరిని ఆనుకుని మరొకరు ప్రాకార గుడారాలు కట్టడం, ప్రాకార గోడలు కట్టడం, గుమ్మములు తయారు చేయడం. ఈ సందర్భాలన్నీ 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కాబట్టి మీకు 3వ అధ్యాయం అనేది 3వ అధ్యాయం నుంచి మీకు క్వెషన్‌లు ఇవ్వబడవు. ఓకేనా? 3వ అధ్యాయంలో క్వెషన్‌లేమి మీకు ఇవ్వబడవు. ముందుగానే చెప్తున్నా. ఇది అన్నయ్య నేను మాట్లాడుకున్నాం. కాబట్టి అంటే ఈ ప్రాకారం గురించి తర్వాత గుమ్మముల గురించిన విషయాల్లో ఎజ్రా గారి టైంలోనే ఇవి ఆపేశారండి. ఈ ఆపేసిన తర్వాత కొన్ని విషయాల్లో ఏం జరిగిందంటే ఆనాటి కాలంలో కొంతమంది ఏం చేశారంటే ఎందుకు దీన్ని ఆపేశారు? అంటే కొన్ని విషయాలున్నాయి. ఎందుకు ఆపేశారంటే ఒక విషయం బట్టి మనం చూసుకొని కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ముగిచ్చేస్తానింకా. ఈ వచనం చెప్పి ముగిచ్చేస్తాను. ఎజ్రా గ్రంథం అండ్ నెహెమ్యా గారి కన్నా ముందున్నటువంటి గ్రంథం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. కొంతమంది ఏం చేశారంటే ఎజ్రా గారి టైం జాగ్రత్తగా చూడండి. ఒక విషయం మీకు ప్రస్తావించి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే ఒకరోజు ఏం జరిగింది ఎజ్రా గారు దేవాలయాన్ని కడుతున్నాడు. ఇంచుమించు అప్పటికి
కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవాలయాన్ని కట్టడం జరిగింది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఎజ్రా గ్రంథం 4 అధ్యాయం 17 వచనంలో ఏం జరుగుతుందో ఒక విషయం చెప్తున్నాను. అర్తహషస్త దినాల్లో బిస్లాహము బిస్లామును, మిత్రిదాతును, టాబియేలును వారి పక్షమున తక్కిన వారును పార్షిక దేశపు రాజైన అర్తహషస్తను ఉత్తరము రాసి పంపారు. ఏం రాసి పంపారంటే, ఆనాటి కాలంలో సిరియా లాంగ్వేజ్ అనేది ఒకటుంది. సిరియా భాషలో వీళ్ళేం చేశారంటే, రాజా వీళ్ళు ప్రాకారపు గోడలు కట్టారంటే మీకు పన్నులు వసూలు చేయరు. మీకు పన్నులు గాని, ఏమి గానివ్వరు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే, అంతకుముందు ఉన్నటువంటి రాజుల్ని వీళ్ళు చాలా భయపెట్టారు. కాబట్టి మీరేం చేస్తారంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వీళ్ళు ఈ ప్రాకారాలు, గోడలు, తర్వాత ఈ గుమ్మాలు పెట్టారంటే మీ మాట వినరు. కాబట్టి మీరేం చేస్తారంటే అర్జెంట్‌గా దానిని ఆ కట్టడాన్ని ఆపేయాలనేసి స్వీట్‌గా వార్నింగ్ ఇస్తారు. 4వ అధ్యాయం చదవండి. మళ్ళా అడుగుతున్నా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయాన్ని మీరు చదివితే మరలా చెప్తున్నా. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం మీరు ఒకసారి చదివితే ఈ నెహెమ్యా గ్రంథంలో ఉన్న చరిత్ర మనకు అర్థమవుతుంది కొంచెం మట్టుగా. కాబట్టి చాలా టైం అయింది కాబట్టి అంటే ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మూడో అధ్యాయం వివరించాననుకోండి మీకే టైం వేస్ట్ అవుద్ది. నాకు కాదు. ఓకేనన్నా? చాలామంది అన్న ఎవరు నరేష్ అన్న వందనాలు. అంటే క్విజ్‌లో ఇవ్వకపోయినా ఎక్స్‌ప్లనేషన్ చేద్దాం. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే టైం ఏదైతే ఉందో ఈ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్న టైంలో ఇంచుమించు దీనికి 1 అవర్ పట్టే టైం అవుద్ది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజుతో ఈ నైట్ చేస్తున్న అయిపోద్ది 2 అధ్యాయాలు. రేపటి నుంచి త్వరగా. ఎందుకంటే ప్రార్థన జీవితంలో మనకి నెహెమ్యా గారు చాలా ప్రార్థన జీవితం నేర్పించారు. ఈ క్విజ్‌లో ఇవ్వబడుతున్న సందర్భాలు కాబట్టి మరలా చెప్తున్నా. ఈ మూడో అధ్యాయం అంతా ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు ఏ విధంగా గుమ్మాలు కట్టారనే విషయాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే మనకి పేర్లు అనేది చాలా ఇంపార్టెంట్. పేర్లని ఇంపార్టెంట్ కాదంటలేదు. కానీ క్విజ్‌లో మనకి ఇస్తున్న టైం కూడా చాలా తక్కువ ఉంది గానీ ఈరోజు మంగళవారం. రేపు బుధవారం. నాకు బుధవారం అంటే రేపు అనగానే నాకు బైబిల్ స్టడీ ఉంటది. ఒకవేళ నేను అవకాశం ఉంటే 9:30 దాటాక ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు నేను చెప్పలేను. కాబట్టి నాకున్నటువంటి అవకాశం బట్టి చెప్తున్నాను గదండీ! నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి ఎంత ఎర్లీగా నేను మీకు ఈ క్విజ్‌లో ఉన్నటువంటి ఈ క్విజ్‌లో ఉన్నటువంటి అధ్యాయాలు వివరిస్తే అంత త్వరగా మీరు ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటది. నేను కూడా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటది. ఓకేనా? నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నానని చెప్తున్నా. నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నా నాకు ఫ్రీ ఉన్న టైంలో. కాబట్టి మీరేం చేస్తారంటే చదవండి. మూడో అధ్యాయాన్ని స్కిప్ చేయండి. మీరు ఎక్కడైతే ఓకే అన్న. షణ్ముఖరాజు గారు అడిగిన ప్రశ్న ప్రకారం ఎక్కడైతే ఇశ్రాయేలుల వంశావళి గురించి ఉందో అంటే ఇప్పుడు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం ఒకటి కనబడుతుంది. తర్వాత నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయం ఒకటి ఉందన్న. 7వ అధ్యాయం అంతా వంశావళి కనబడుతుంది. ఇంకా ఏదైతే ఉన్నాయో నేను ఒకసారి రివిజన్ చేసిన తర్వాత మీకు మరలా చెప్తాను. ఏడు 12 ఓకేనా? 12వ అధ్యాయం మరలా చెప్తున్నా. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 1, తర్వాత 7వ అధ్యాయం 1, 3వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల గురించిన ప్రశ్నలు మీకు రావు. ఓకేనా? అందరూ ఓకేనా అండి? అంటే ప్రశ్నలు ఇస్తుంటే అంటే మనకేంటంటారు ఒక విషయం చెప్తున్నానంటే 3, 7, 12 థ్యాంక్ యూ అన్న. ఈ 3 అధ్యాయాల్లో వచ్చి మీకు ప్రశ్నలు రావు. ఒకవేళ ప్రశ్నలు ఇచ్చినప్పుడు మరలా మనం తప్పుగా ఆన్సర్ పెట్టింది మనం బాధపడాలి. కాబట్టి దృష్టిలో పెట్టుకున్నాం. కాబట్టి 3, 7, 12 ఈ 3 అధ్యాయాలను స్కిప్ చేయండి. అంటే క్విజ్‌లో ఉన్నంతసేపు మీరు చదవండి. నార్మల్‌గా చదువుకుంటూ పోండి. ఆ తర్వాత మీకు మెయిన్‌గా ఏది ఇంపార్టెంట్ అంటే 3, 7, 12 వీటిల్ని లైట్‌గా చదివి మిగిలిన వాటిని బాగా చదవండి. దేవుని చిత్తమైతే మరలా అడుగుతున్నా. 9:30 దాటిన తర్వాత ఎవరైనా లైవ్‌కొస్తారా? అంటే రేపు నాకు బైబిల్ స్టడీ ఉంది.
అది ఇంచుమించు 9:30కి క్లోజ్ అవుద్ది. 9:30 దాటిన తర్వాత మేము ఉంటామన్నా మీరు చెప్పండి పర్వాలేదు అంటే నేను ప్రిపరేషన్ అవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉంటాను. ఒకవేళ మీరు ఓకే అన్నా మీరు మేము 9:30కి వస్తామని కామెంట్ పెడితే నేను అది చూసి రేపు ప్రిపరేషన్ అవుతాను ఇంకా బాగా. ఓకే అన్నా. ఓకే. అయితే రేపు రాత్రి 9:30 కలుద్దాం. లైవ్ లింక్ కొంచెం లేట్ అవుద్ది. అంటే మాక్సిమం 9:30కి మన లైవ్ స్టార్ట్ అయిపోద్ది. నాది అయిపోయిన వెంటనే ఇది చేయాలంటే ఇంచుమించు 10 మినిట్స్ పడుద్ది. కాబట్టి ఒక విషయం చెప్తున్నా. ఒకవేళ ఇదే ఛానల్ నుంచి రాకపోయినా నా ఛానల్ ఉంటది. ఒకవేళ ఎందుకంటే 9:30 షార్ప్ 9:30 అంటే మరలా ఛానల్‌లోకి మార్చాలి. కాబట్టి దయచేసి గమనించండి. ఒకవేళ దేవుని చిత్తమైతే వస్తే ఈ ఛానల్ నుంచైనా రావచ్చు. లేకపోతే నా పర్సనల్ నా చర్చిది కనపడుతుంది కదా! లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అని మన స్టిక్కర్‌లో కనపడతాయి కింద. ఆ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్‌లోన వస్తది. కాబట్టి ఈ 2 ఛానల్‌లో ఏదో ఒక ఛానల్‌లో లైవ్ స్టార్ట్ చేసేస్తాను ఎర్లీగా. కాబట్టి 9:30కి ఇంచుమించు ఆన్‌లైన్‌లో ఉండడానికి మీరు రెడీ అవ్వండి. అన్న కింద కనపడుతుంది కదా! నా స్టిక్కర్ ఉంది చూడండి పైన. అన్న అడిగారు. ఛానల్ నేమ్ బ్రదర్ వచ్చి 'లివింగ్ గాడ్ మినిస్ట్రీస్' గండేపల్లి. అక్కడ ఆల్రెడీ బ్రదర్ సురేష్ కుమార్ కింద యూట్యూబ్ కనపడుతుంది. దాని కింద మీకు స్టిక్కర్‌లో ఉంది చూడండి పైన. అందులో ఉంటది. ఒకవేళ అంటే అది నా ఛానలే. 'లివింగ్ గాడ్ మినిస్ట్రీస్' గండేపల్లి అనేది నా ఛానలు. ఈ దండయాత్ర అనేది అన్ని ఛానల్. కాబట్టి అన్ని ఛానల్ నుంచి నేను ఇస్తున్నాను. నా బైబిల్ స్టడీ నా ఛానల్ నుంచి ఇస్తాను. మరలా ఆ ఛానల్ నుంచి ఈ ఛానల్ లాగౌట్ అవ్వడానికి ఇంచుమించు 10 నిమిషాలు ఆ 10 నిమిషాల టైం నేను వేస్ట్ చేయలేను. కాబట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా అంత ఎర్లీగా ముగించుకుంటాం కాబట్టి రేపు రాత్రి ఒకవేళ ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకోవాలంటే నేను ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి 2 మెసేజ్‌లు చెప్పారు కాబట్టి మీరు ఎర్లీగా నన్ను కోఆపరేట్ చేయండి. ఒకవేళ లైవ్ లింక్ లేట్‌గా వచ్చినా మీరు యూట్యూబ్‌లోనికి స్టార్ట్ చేశాను. ఓకేనా? అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నెహెమ్యా గారు కొన్ని విషయాలు మనకు నేర్పించాడు. ప్రార్థనా జీవితం ఎలాగ ఉండాలో, ప్రార్థన చేస్తే మన జీవితాలు ఎలా ముందుకు వెళ్తాయో కొన్ని విషయాలు నెహెమ్యా గారు మనతో మాట్లాడారు. కాబట్టి నెహెమ్యా గారిలాగా మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరులకు కూడా మన మాదిరి చూపించే విధంగా మన ప్రార్థనా జీవితాలు ఉండాలని మీ అందరితో కోరుకుంటూ నా ప్రార్థన ముగిస్తున్నాను. 9 PM కంటే చాలా లేట్ అమ్మా. ఎందుకంటే 9:30 అవుద్ది. ఎందుకంటే మా సంఘస్థులు 8:30కి వస్తారు. 8:30-9:30 ఓకేనా? మాది 8:30 అంటే 8 నుంచి స్టార్ట్ అవుద్ది. 8-9:30 వరకు జరుగుద్ది. కాబట్టి కొంచెం ఎర్లీగానే మనం స్టార్ట్ చేసుకొని కొంచెం ఎర్లీగానే ముగించిన ప్రయత్నాలు చేద్దాం. ఒకవేళ లైవ్ లింక్ వచ్చిన వెంటనే మీరు జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి. ఓకే. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నెహెమ్యా గారి గ్రంథంలో 1, 2 అధ్యాయాలు వివరించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంను బట్టి వందనాలు తండ్రి. అల్పులం తండ్రి, అయోగ్యులం తండ్రి, మట్టివారము, వట్టివారము. మీ భక్తి జీవితాలు తండ్రి కొనసాగుతున్న తండ్రి, లోకంలో పడిపోతున్న వారం తండ్రి మమ్మల్ని క్షమించండి. ఇగో తండ్రి తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేసుకుని బతుకుతున్న వారం తండ్రి. మా పాపపు జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి తండ్రి మీ ఎడల పడుతున్నాం తండ్రి. మేము చేసిన పాపం బట్టి మా చుట్టూ ఉన్న వారి పాపం బట్టి మరొకసారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ పాపాలన్నీ క్షమించి మరొకసారి మీ సన్నిధిలో బలవంతులుగా ఉండడానికి సహాయం దయచేయండి. నెహెమ్యా గారు మాకు నేర్పించిన పాఠం తండ్రి, మేము చేసిన ప్రార్థనలో లోపం లేకుండా నిస్వార్థంగా మీ ఎడల బతిమలాడాలని, ఆ బతిమలాడే ప్రార్థనలో తండ్రి మా భక్తి జీవితాన్ని చూపించాలని మీరు తండ్రి మాతో ఈ విధంగా మాట్లాడారు. అందరి నిమిత్తం మీకు వందనాలు. నెహెమ్యా గారిని తండ్రి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళారో, రాజుగారి సమక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా తండ్రి మాట్లాడాడు, మీకు చేసిన ప్రార్థన బట్టి రాజుగారు మనసుని మీరు మార్చారు తండ్రి. అందరి నిమిత్తం మీకు వందనాలు తండ్రి. ఇంకా తండ్రి చాలా లోతైన విషయాలు నెహెమ్యా గ్రంథంలో ఉండగా ఆ నెహెమ్యా గ్రంథాన్ని వివరించే భాగ్యం మీరు నాకు దయచేయండి. వింటున్న మీ బిడ్డలు తండ్రి చాలా ఓపికగా 120 మందికి పైగా మీ మాటలు విన్నారు తండ్రి. వారిని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. వారు చదువుతున్న లేఖనాలు ఏవైతున్నాయో వారు గుర్తు చేసుకుని తండ్రి ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంగతులు ఏ విధంగా జరిగాయో అంతటి ముందు తరాల్లో వారు ఎంత బాధలు అనుభవించారో ఆ విషయాలు కూడా
వారు తెలుసుకుని వారి భక్తి జీవితాన్ని కూడా తండ్రి ఇతరులకు మాదిరి చూపించే విధంగా ఉండడానికి సహాయం దయచేస్తారు. మీ చిత్తమైతే రేపటి దినాన్ని కూడా తండ్రి మీ పిల్లలకు మీ మాటలు వినిపించడానికి సహాయం దయచేస్తారు. క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి అందరికీ వందనాలు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అందులో ఆల్రెడీ స్టిక్కర్లో నా నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. దేవుని చిత్తమైతే మరొకసారి అందరూ కూడా మనం రేపటి దినాన్ని కలుసుకుందాం. అందరికీ వందనాలు.